ముందు ఎందుకు వస్తున్నాడు ప్రభు? సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే భూమి మీదకి తీర్పులు వస్తాయి, దేవుని తీర్పులు. ఇంగ్లీష్లో తీర్పుని ఏమంటారు? జడ్జిమెంట్స్ అనండి, జడ్జిమెంట్స్. నేను ఒకవేళ మీరు జడ్జిమెంట్లు అన్నా మీరు చదువున్నా లేకపోతే మీకు అర్థమైపోవాలి. ఏంటి? దేవుని తీర్పులు. కోర్టులో జడ్జి తీర్పు చెప్తాడు కదా, తప్పు చేశారా లేదా, వీడికి శిక్ష చేయాలి లేదని తీర్పులు, వాటిని దేవుని తీర్పులు అంటారు. దేవుని తీర్పులు అనే దాటిని మాట కూడా ఇంకోటి ఏమంటారంటే ఉగ్రత. దేవుడు ఎప్పుడైతే తీర్పు ఇస్తాడో ఉగ్రత వచ్చేస్తుంది. ఉదాహరణకి నెబుకద్నెజర్ కుమారుడు బెల్షజర్. ఏ ఊరు? లింగుంటా? ఏ ఊరు? మల్లారమా? మీ ఊరు మల్లారమే కదా? అవునా, ఓకే. అయితే ఈ బెల్షజర్ ఏ ఊరు? ఊరంటే ఆయన దేశం, సామ్రాజ్యం. బబులోను అనే ఒక దేశం. ఆ దేశంలో ఎవరున్నారు? బబులోను దేశంలోకి బానిసలుగా తీసుకుని యూదులు ఉన్నారు. వారిలో ఎవరున్నారు? చాలా మంది నరిగిన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. అయితే దేవుడు అక్కడ నెబుకద్నెజరు మంచి రాజు, అయిన బలమైన రాజు, వారి చేతికి యూదుల్ని దేవుడు అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు, దేవుడికి విరోధంగా చేశారు కాబట్టి, తిరుగుబాటు చేశారు కాబట్టి చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళిపోయి అక్కడ నెబుకద్నెజరు దగ్గర వేరే దేశంలో పరాయి దేశస్తులుగా వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. అంటే స్వతంత్రం లేని వారుగా ఉన్నారు, పనిచేసేవారుగా ఉన్నారు. ఆ దేశంలో నెబుకద్నెజరు రాజు. తర్వాత ఆయన కుమారుడైన బెల్షజర్ అనే ఒక రాజు వచ్చాడు. ఆ బెల్షజర్ రాజు ఏం చేశాడంటే ఒకరోజు ఈ ఇశ్రాయేలు దేశంలో నుంచి వీళ్ళు దేవాలయము, గోల్డెన్ టెంపుల్ అంటారు, యెరూషలేము దేవాలయంలో నుంచి కొన్ని బంగారు వస్తువులు తీసుకెళ్లారు. ఉపకరణాలు తీసుకెళ్లారు. ఉపకరణాలు, మందిర ఆవరణలో వాటిని ఏమంటారు? ఉపకరణాలు అనండి. ఉపకరణాలు అక్కడ ఉండేవి. ఆ మందిరంలో ఉంటే అన్ని బంగారంతో చేయబడ్డాయి. బలిపీఠము కానీ, లేకపోతే అక్కడుండే ఇక్కడ సమాధాన 12 రొట్టెలు ఉంటాయి. రొట్టెలు పెట్టి సమాధాన సమూహపు రొట్టెల బల్ల అక్కడ. తర్వాత దీపస్తంభం ఉంటుంది. తర్వాత అక్కడ ధూపం వేయడానికి ధూప వేదిక ఉంటుంది. తర్వాత ధూపార్తి అటు ఒక చెమ్ములాగా ఉంటుంది, బంగారంతో చేయబడి. ఇవన్నీ బంగారంతో చేయబడి ఉంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళిపోయి నెబుకద్నెజర్ రాజు. అయిన తర్వాత వాళ్ళ కొడుకు పరిపాలనలోకి వచ్చాడు. ఆయన పేరు బెల్షజర్. ఆ బెల్షజర్ ఏం చేశాడంటే ఒకరోజు ఆ మహా సామ్రాజ్యంలో అనేక మంది సామంత రాజులు ఉంటారు, వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళందరినీ పిలిచి విందు భోజనాలు ఇచ్చాడు. విందు భోజనాలు ఇచ్చి మొత్తం రాజు భోజనాలు పెట్టి వాళ్ళకి ద్రాక్షారసం అంటే మొత్తం పానీయం, ద్రాక్షారసము ఇవ్వడానికి అందరిని పిలిచి ఏం చేశాడు? అందరి దాంట్లో ఇదిగో చూసావా అంటే ఈ ఇశ్రాయేల్ యూదుల మహాదేవాలయంలో ఉన్న బంగారు పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో ఆ ద్రాక్షారసం అంటే ఇప్పుడు మన ప్యూర్గా చెప్పాలంటే ఏ బీరో, బ్రాందో, సారే అటువంటి మొత్తం పానీయాలు అంటారు. దాన్ని ఆయన తాగాడు. అందమందిలో మందిరంలో తీసుకొచ్చి తాగాడు. మందిరం ప్రతిష్ఠించబడిన ఉపకరణం. అంతకుముందు రాజు తీసుకెళ్ళాడు కానీ వాడిని తాకలా దాచిపెట్టాడు ఆస్తిగా. ఈయన వాటిని తెప్పించుకొని దాంట్లో విందు భోజనాలు చేస్తూ ఆ ఉపకరణాల్లో ఆ ధూపార్తి చెంబులో ఆయన మత్తు పానీయాన్ని తీసుకొని ఆయన తాగాడు. అప్పుడు ఆయన చూస్తూ తాగుతూనే ఉన్నాడు. ఒక గోడ పైన ఒక ఏలు వచ్చి, ఫింగర్ వచ్చి రాస్తుంది కొన్ని మాటలు. ఇట్లా రాస్తుంది. నేను చూస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే మెనే మెనే టెకేల్ ఉపార్సిన్ అనండి. మెనే టెకేల్ ఉపార్సిన్ అంటే ఏంటంటే ఇదిగో నువ్వు త్రాసులో పేరు రాయబడింది. అది వచ్చేటప్పటికి నీకు అర్థం కాపోయేటప్పటికి ఏంటి ఇదని అక్కడ అందరిని పిలిపిస్తున్నాడు. చాలా దిగులైపోయి ఎవరికి అక్కడ మాంత్రికులు తెలియట్లా, అక్కడే సోదిగంటలకు తెలియట్లేదు, జ్ఞానులకు తెలియట్లా. అప్పుడు బబులోను దేశం నుంచి వచ్చిన దానియేలు వాళ్ళని పిలిపించమని ఆయన భార్య చెప్పిన, అమ్మ అయ్యా మీ నాయన ఉన్నప్పుడు ఆయన అక్కడ దానియేలు అని ఒక ఆయనకి దేవదూతల ఆత్మ ఉన్నది. దేవదూతల ఆత్మ, దేవుని విషయాలు తెలుసు ఆయనకి. ఆయన పిలిస్తే నీకు దాని అర్థం చెప్తాడని. అప్పుడు ఆయన పిలిపించి దానియేలు
ఏంటయ్యా నేను చూస్తుంటే ఏదో ఆ గోడ మీద అక్షరాలు రాసినవి ఏంటి అని. దానియేలు అన్నాడు, నాకు తెలియదు కానీ పరలోకంలో ఈ తెలిసిన జ్ఞానం తెలిసిన వాడినాడు, పరలోకంలో మర్మాలు బయలుపరిచేవాడు, ఆయన నీకు చెప్తా అన్నాడు. సరే చెప్పమంటే మెనే మెనే టెకైల్ ఉపార్సిన్ అనే మాట్లాడు. ఆ మాటలకు అర్థం ఏంటంటే, రాజా నువ్వు త్రాసులో తూయబడ్డావు. త్రాసు అంటే తక్కిడ, త్రాసు అంటే ఏంది? తక్కిడలో దూయబడ్డావు, బ్యాలెన్స్లో దూయబడితే నువ్వు లేచిపోయావు అంట. అంటే నువ్వు బరువు లేవు, నువ్వు వేసే తేలిపోయావు. ఇప్పుడు ఒక తక్కెడలు వేసేసామనుకో, ఆ పక్కన పేపర్లు పెట్టేసి ఈ పక్కన ఏం పెడితే ఏముంటుంది? పేపర్లకి వెయిట్ ఏమి ఉండదు. అంటే తేలిపోయి దేవుడి దృష్టిలో నువ్వు కొట్టివేయబడ్డావు, దేవుడి దృష్టిలో నువ్వు తేలిపోయావు. ఆయన నీతి ముందు పోయావు, నువ్వు ఇంకా అయిపోయావు, నీ సంగతి తేలిపోయావు, కొట్టివేయబడుతున్నావు అన్నాడు. అనేటప్పటికీ ఈయన సత్యం చెప్పాడని ఆ రాజు ఈయనకి వెండి బంగారం ఇచ్చాడు. తెల్లారే లోపే మాదియా పార్షికుల రాజు దండెత్తి ఆ రాజ్యం మీద ఈ రాజును చంపేసేసాడు. తెల్లారేటప్పటికి జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? రాత్రి వచ్చింది తీర్పు. దేవుని తీర్పులు, మనుషుల తీర్పులు అయితే తప్పించుకుంటాం, కోర్టుల తీర్పులు తప్పించుకుంటాం, దేవుడి తీర్పుని ఎవరు తప్పించుకోలేరు. దేవుడు నోటి నుంచి ఒక మాట కానీ మనకి వ్యతిరేకంగా వస్తే మనము ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోలేము. నెబుకద్నెజరు వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వాళ్ళ నాన్న ఒకసారి ఏం చేశాడు తెలుసా? ఎవరో నెబుకద్నెజరు మహా సామ్రాజ్యానికి బలవంతుడైన ఒక పెద్ద అక్కడ పట్టణానికి, ఇప్పుడు క్యాపిటల్ సిటీలో రాజధాని కట్టినట్లు పెద్ద పట్టణాన్ని కట్టాడు. గోపురాలతోటి మంచి పెద్ద పట్టణాన్ని కట్టాడు. అసలు ఎంతో సౌందర్యంగా ఉంటుంది ఆ దేశంలో. ప్రపంచం లేని గొప్ప కట్టడాన్ని కట్టాడంట. కట్టి ఒకరోజు ఆ గోడ మీద తిరుగుతా చూసేసి, ఆహా నేను ఎంత గొప్పవాడిని, నేను ఎట్లా కట్టాను ఇంత గొప్ప పట్టణాన్ని, ఇంత గొప్ప ప్రాకారాలను నేను ఎట్లా కట్టాను నేను అని తన్నుతానంట, గర్వపడిపోతున్నానంట. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చిందంట, దానియేలు నువ్వు కొట్టివేయబడ్డావు. ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే, ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దానియేలు గ్రంథం మర్మాలు ఉంటుంది. ఒక పెద్ద చెట్టు కనిపిస్తుందంట. ఆ చెట్టు సడన్ గా కొట్టివేయబడిందంట. కింద చంపంటే కాండము వేర్లు ఉన్నాయి, కొట్టివేయబడింది. అప్పుడు కళ వచ్చింది, అర్థం కాలేదు. దానియేలు పిలిపించాడు. దానియేలు కలవని, అయ్యా నువ్వు గొప్ప రాజుగా దేవుడు నిన్ను చేసి ఎంత అధికారం నీకు ఇచ్చాడు, కానీ నీ హృదయంలో గర్వించావు, నీ గర్వం నీ హృదయంలో హెచ్చించుకున్నావు, నా అంతట లేడు అని అనుకున్నావు, అందుకే దేవుడు నిన్ను కొట్టేశాడు, నరికేశాడు. 7 సంవత్సరాలు నువ్వు అడవిలో ఒక జంతువు వల్లే ఉంటావు. జంతువుల మధ్య ఉండి జంతువులు తిండి తింటావు. నువ్వు కొట్టివేయబడ్డావు. ఆ తర్వాత మళ్ళా దేవుడు నిన్ను సమకూరుస్తానని చెప్పాడు. అంతే. మరుసటి రోజును చూస్తే ఈయన జంతువులాగా అయిపోయాడు. అక్కడి నుంచి కనపడకుండా వెళ్ళిపోయాడు రాజు. 7 సంవత్సరాల అడవిలో ఉండి గడ్డి తిన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. 7 సంవత్సరాలు అయిన తర్వాత తన మనసు తిరిగి దేవుని వైపు తిప్పుకొని, అమ్మా ఆకాశంలో ఉన్న దేవుడు ఈయన గొప్ప దేవుడు, ఈయన ఏదైనా చేయగలుగుతాడు అని దేవుని ఘనపరిచాడు. మనసు తిరిగినప్పుడు అప్పుడంట దేవుడు మళ్ళా ఆయన హెచ్చించాడు. హల్లెలూయా. దేవుడి నోటి నుండి పూర్వం ఒక మాట వస్తే అది నెరవేర్చబడేది. అంత అంటే శాసనాలు ఆయన ఆజ్ఞలు అంత ఇదిగా ఉండేది. ఇశ్రాయేల్ జనాంగంలో కూడా దేవుడి కట్టడాలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఒకటి ఉండేది. దాన్ని అతిక్రమించినప్పుడు వెంటనే శిక్ష వచ్చేది. దావీదు బెయేర్షెబాతో పాపం చేశాడు.
అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో యూరియా మంచి సైనికుడు పోరాడుతున్నాడు. ఇక్కడ ఆయన యుద్ధానికి వెళ్ళకుండా ఇక్కడ పైనుండి ఏం చేస్తున్నాడు, మేడ మీద నుండి అనుకోకుండా ఆయన ఆలోచించుకుంటూ తిరుగుతున్నాడు. ఎక్కడో ఆలోచించుకున్నాడు ఆయన, చెడు మనసు లేదు, ఆయన ఏదో ఆలోచించకుండా పైన తిరుగుతూ ఉన్నాడు. అంతలోకి అక్కడ పక్కన ఒక స్త్రీ ఉరియా భార్య కనిపించింది. సడన్ గా ఆయన మీద ఆకర్షణ కలిగా ఆమెను పిలిపించుకొని ఆమెతోటి భార్య భర్తలాగా ఉన్నాడు. అంతకరికే ఊరుకోకుండా ఆయన ఏం చేశాడు, ఉరియాను పిలిపించి అయ్యా నీ భార్యతో వెళ్ళి నిద్రపో అన్నాడు. నేను వెళ్ళనయ్యా, నేను యుద్ధం జరుగుతుంది, నేను ఎట్లా వెళ్తాను నేనని రాజు గడప దగ్గర పడుకున్నా అంటే ఉరియా ఎంత నీతిమంతుడో చూడండి. అప్పుడు ఏదో ఒక విధంగా ఇతనికి చెడ్డ పేరు రాజుకు వస్తుందని ఆయన్ని చంపేయడానికి యుద్ధంలో పంపించాడు. ఫ్రంట్ లైన్లో పెట్టాడు, చనిపోయాడు. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్తన పంపించి ఒక కోణంలో మాట్లాడతాడు. భయంకరమైన దేవుని జడ్జిమెంట్ వచ్చింది. నెత్తిని సెంగేసుకొని ఆ నుంచి పారిపోయాడు. ఉడుకులే తిరగబడ్డాడు. ఈయన ఏం పాపం చేశాడు అదే ఇంటి మీదకి వచ్చింది. దేవుని తీర్పులు అట్లా ఉండేది పూర్వం. దేవుని మాటలంతా ఇదిగా ఉండేది. ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తే అంత టఫ్గా ఉండేది. ఏం పిల్లరా, హల్లెలూయా. దేవుని యొక్క అది తీర్పు, అది జడ్జిమెంట్స్. దేవుడి జడ్జిమెంట్స్ ఎవరు యెహోవా కార్యం చేయక త్రిప్పివేయవాడు ఎవరు లేరు. ఆయన ఒకటి చేస్తే దేవుని దాని నుంచి తప్పించుకోలేరు ఎవరు. అటువంటి దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క జడ్జిమెంట్స్ అట్లా ఉండేది. భూమి మీద ఎన్నోసార్లు జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్స్ గురించి, దేవుని యొక్క తీర్పుల గురించి ఈ 2 రోజులు మీకు బోధించి వచ్చాను. చివరిగా ఆ తీర్పే దేవుని ఇంటికాడి నుంచి జరిగితే ఎట్లా, దేవుడు ఫస్ట్ ఇల్లుని చక్కబెట్టుకుంటాడు. సాతాను అంటాడు, ఏందయ్యా నీ ఇంట్లో, మీ ఇంట్లో, మీ మందిరంలో మీరంతా అట్లా ఉన్నారు, అది ఇది అని నువ్వు బయటకు వెళ్ళి బయట వాళ్ళు కూడా తీర్పు చెప్తున్నావు. సాతాను అంటాడు, యోగుని గురించి నీతిమంతుడు దేవుడు అంటే ఏముందయ్యా, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నీకు జై కొడుతున్నాడు అన్నాడు. నీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి నిన్ను జైల్లో పోతున్నా అంటున్నాడు. సాతాను అక్కున్నాడు. నిత్యమంట దివారాత్రులు తమ సహోదరులకి వ్యతిరేకంగా దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తాడంట. ఎవరికి వ్యతిరేకంగా? నీకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా. సంఘములో మనకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తాడంట సాతాను. దివారాత్రులు ఫిర్యాదు చేస్తాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తమకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై భూమి, ఇది 10వ వచనంలో ఉంది చూడండి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుతూ వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే రాత్రి పగళ్ళు మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు సాతాను. చూసారా, మన మీద రాత్రి పగళ్ళు దేవుడి దగ్గర సాతాను ఫిర్యాదు చేస్తున్నాడంట. ఏందయ్యా నీ బిడ్డలు అంటున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నాడు చూస్తున్నావు, అది చేస్తున్నాడు దేవుని దగ్గరే. కనుక దేవుళ్ళరా, మన గురించి దేవుని దగ్గర సాతాను ఎప్పుడు నిందారోపణ చేస్తూ ఉంటాడు, ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. కనుక దేవుడు తీర్పులు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని ఇంటికాడి నుంచి. అంటే సంఘంలోనే ఫస్ట్ స్థితి చేస్తాడు. మరి కొన్ని సంఘాలు ఇష్టానుసారంగా ఉన్నాయనుకో, వాటిని గురించి ఎట్లా చేస్తారు నాకు తెలియదు. కానీ దేవుడు ప్రేమించిన సంఘంలో ఖచ్చితంగా కఠినంగానే ఉంటాడు. ఏ సంఘం మీద దేవుడి కనుదృష్టి ఉంటుందో, ఏ సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని తన ఎత్తోపాటు గుంపులో పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలని, అంటే ఎవరిని దేవుడికి ప్రజలకు చేతికి, ఎవరిని దేవుడి చేతికి అప్పగించాలనుకుంటాడో, దేవుని రాజ్యంలో ఎవరిని ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఒకవేళ సంఘం ఎత్తబడకుండా మనం ఒకవేళ చనిపోయినా, ఎవరైతే ప్రభు దగ్గర ఉండాలి, ఆయన దగ్గర నిత్యత్వం ఉండాలని దేవుడు కోరుకుంటాడో వారిని మాత్రం ఖచ్చితంగా దేవుడు
కఠినంగానే ప్రవర్తిస్తాడు. ఏ విషయంలో మెల్లగా లేకపోతే చల్లగా లేకపోతే తాకినట్లుగా ఉండడు. దేవుడు కఠినంగా ఉంటాడు ఆయన బిడ్డల విషయంలో. కనుక తీర్పులు అనేది మొట్టమొదటిగా దేవుని ఇంటికి నుంచే బయలుదేరాయి. జడ్జిమెంట్స్, గాడ్స్ జడ్జిమెంట్, వాటి గురించి ఒకరోజు సపరేట్గా కొన్ని అంశాలు కొన్ని చెప్తాను. దేవుని తీర్పులు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ రోజు, సెకండ్ రోజు కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము మెయిన్ అసలు ఈ తీర్పులు చెప్పేది ఎవరు, ఈ భూలోకములోకి అసలు ఎవరు వస్తున్నారు, మళ్ళా ఈ భయంకరమైన సాతానుతో ఎవరు యుద్ధం చేయబోతున్నారు, ఈ భూమి భయంకరంగా ప్రళయం వచ్చేటప్పుడు ఎవరు వీటన్నిటినీ పోరాడే యుద్ధం చేసేది ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. కనుక మనము ఈరోజు దేవుళ్ళ ప్రకటన గ్రంథంకి ఇంకా లోపల అంటే ప్రభు రాకడ గురించి లోపలికి వెళ్ళే ముందు మనం ఏం నేర్చుకుంటే క్లుప్తంగా నేర్చుకుంటున్నాను. మీకు చెప్పే విషయాలు ఏంటంటే దేవుళ్ళ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి పిల్లలకి కూడా అర్థమయ్యేటట్లుగా నేను మీకు చెప్తున్నాను. దేవుళ్ళ హైదరాబాద్లో సిటీలో మంచి చదువుకున్న వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్లో చెప్పి మంచిగా చెప్పడం వచ్చు, చెప్పాను కూడా. కానీ వారికి ఏం బోధించిన ఆ జ్ఞానమే మీకు బోధించాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఒకవేళ రేపు మేము ఉంటాము, లేకపోతే తర్వాత నేను ఉండను, ఒకవేళ కొంతకాలం ఉండి ఉంటాను, నేను అంతకాలం ఓకే మీరు ఇది చేస్తారు, తర్వాత లేకపోయినా మీకు కావాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానంతో మీరు నింపబడితే మీరు బలవంతులుగా ఉంటారు. మీరు ఆ విషయాలు నేర్చుకుంటే దేని బిళ్ళరా మీరు శక్తి పొందుకుంటారు. మీకు దేవుని జ్ఞానం బోధించకుండా, దేవుని విషయాలు ప్రకటన గ్రంథమై చెప్పకుండా, ప్రభువుని సంపూర్ణంగా మీకు అర్థం కాకుండా చెప్పకుండా మీరు ఎదగకపోతే మీరు ఒకటి సాతాన్ని జయించలేరు, లోకాన్ని జయించలేరు, పాపాన్ని జయించలేరు, ఇంకొకరిని దేవుని వైపు తిప్పలేరు, సాక్ష్యంగా నిలబడలేరు. కనుక దేవుని జ్ఞానం చాలా ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడం, దేవుని వాక్యం నేర్చుకోవడం. నేను అందుకే ఈ సంఘంలో వచ్చిన కాడి నుంచి మ్యాక్సిమం దేవుని వాక్యముతోటి మిమ్మల్ని ఎంత ఎక్కువ వాక్యమో మీకు బోధిస్తే మీరు బలం పొందుకుంటారు. ఇప్పుడు నేనున్న అన్నిటికీ అన్న నా మీద ఆధారపడుతున్నాను, అన్నిటికీ చేస్తున్నారు, అన్నిటికీ చేస్తారు, అయ్యగారు అంటారు అది ఫోన్ చేసేదని. అట్లా కాదు. మీరు నాకంటే ఇప్పుడు నా పిల్లలు చదువుకున్నారు, నేను ఒక పెద్ద ఆఫీసర్, ఈరోజు మంచిగా నేను కష్టపడి చదివించాను, వారి పాటికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే స్థితికి వచ్చారు కదా. అట్లే మీరు కూడా దేవుని విషయంలో దేవుని జ్ఞానంలో ఎంత త్వరలో మనం అంత జ్ఞానం నేర్చుకుని మీరు కూడా శక్తిమంతులు కావాలని దేవుని వాక్యమే మిమ్మల్ని వెలిగించేది, దేవుని వాక్యమే మీకు శక్తి ఇచ్చేది, దేవుని వాక్యమే మీకు విశ్వాసము కలిగేలా చేసేది, దేవుని వాక్యమే మిమ్మల్ని ఆపత్కాలంలో నడిపించేది. ఆ వాక్య జ్ఞానము మీరు ఎంత నాకు చదువు ఉందా లేదని కాదు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. గొప్ప గొప్ప మర్మాలు దేవుడు మీకు బోధించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు మీకు అర్థమయ్యేటడే ఒక ఉదాహరణ చెప్తా. ఏం ఉదాహరణ అంటే, మనము నిజమైన సహాయకుడు ఏం చేయాలనుకుంటా, బెస్ట్ తోడు ఉన్నారు, ఎవరో ఒకడు ఉన్నాడు, వాడు సహాయం చేయాలంటే వాడికి ఏదో ఒక పూట తిండి ఒక చేప ఇచ్చి కాల్చుకోపోరా, తిని మంచిగా రాత్రికి అని అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులు ఇవ్వలేదు, చేప ఇవ్వలేదు, వాడికి తినడానికి ఆకలిస్తున్నా కానీ వాడి చేతికి వల ఇచ్చాడు. ఈ రెండు ఆయన ఎవరు కరెక్ట్ చేశారంటారు? వల ఇచ్చినోడు. ఎందుకంటే ఈరోజు నీకు ఆకలి, నీ చేతికి వలంటే జీవనాధారం వల్ల నీకు కావలసిన చేపలు దేవుడు సముద్రంలో పెట్టాడు, పట్టుకోవడమే తినడమే, అంతే. హల్లెలూయా. ఈరోజు మంచిగా బిర్యానీ, ఈరోజు మంచిగా చేపలు ఇచ్చేస్తే నువ్వు రోజు నా దగ్గరికే రావాలి, తిన్నాను నేనే ఇవ్వాలి, అట్లా కాదు. దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుషులను బట్టే జాలరులుగా చేస్తున్నాడు. శిష్యులతోటి ఎట్లా చేశాడు? యేసుక్రీస్తు పునరుద్ధానం కొంతకాలం 3.5 సంవత్సరాలు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులు ఎట్లయిపోయారు? మనుషులను బట్టి జాలరులాగా మారారు. మెయిన్ వాళ్ళు వెళ్తుంటేనంట, వాళ్ళని చూసి అరే వీళ్ళేంద్ర భూమిని తలకిందులు చేసే వాళ్ళు వచ్చారు అంటున్నారంట. హల్లెలూయా.
దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే, ఒక వాక్యం చెప్పి నేను అంశంలోకి వెళ్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనం నుంచి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు తృణీకరించబడి నీచులు అనుకున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఎందుకు? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అక్కడ 27వ వచనంలో ఏముంటదంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఎందుకంటే ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్లియర్ గా మన 27వ వచనం మొత్తం చదవండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను ఇంగ్లీష్లో ఏంటంటే బలవంతులను కూడా, మైటీ పీపుల్. బలవంతులు, రాజులు, పరిపాలన అందరికి జ్ఞానం ఉంటుందా ఏంటి? అందరికి జ్ఞానం ఉండదు. చదువులేనోడు జ్ఞానం ఉంటుంది, చదువులేనోడు కూడా. పెద్ద పెద్ద అధికారులకు కూడా జ్ఞానం ఉండదు. బలవంతుడు, వాళ్ళకి ఎందుకు బలం ఉంది, అధికారం ఉంది కాబట్టి అధికారుల్ని, బలవంతుని, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికంట జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని, విసర్జించబడిన వారిని, నీచులైన వారిని, తెలివి లేని వారిని, జ్ఞానం లేదనుకున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడేమనుకుంటారు, నేను రాస్తే మొత్తము ఐఐటి నాకు వచ్చింది, లేకపోతే నేను ఐఏఎస్ వచ్చింది, అమ్మో ఇప్పుడు ఏమైనా ఐఏఎస్ లేకపోతే ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చినా, లేకపోతే ఫస్ట్ మార్కులు వచ్చినా, లేకపోతే 10th క్లాస్ మంచి మార్కులు వచ్చిన ఐఏఎస్లో వచ్చినా కానీ మొత్తం పేపర్లు వేసేసి, కలెక్టర్లు పూల్లో వేసి, దండలు వేసేసి వాడిని హెచ్చించి, అబ్బా ఇంతోడు చూసాడు వాడు ఇంటర్మీడియట్కి ఇన్ని మార్కులు వచ్చినాయి, మా మొదటి ర్యాంకు, మా మొదటి నారాయణ వాళ్ళు, మా మొదటి ర్యాంకు, మావాడు మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, మాదే 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 అని వేలం పాటలు లాగా అరుస్తూ ఉండరు. వేలం పాటలు మీకు తెలియదులే. ఒకప్పుడు పట్ల గుడి దగ్గర పెట్టేవాళ్ళు. మొదటి ఎంత అనేవాళ్ళు, 10 10 10 10 అండి, 20 20 20 20 30 30 30 అని దుప్పట్లు అమ్మేవాళ్ళు. అట్లా ఈ నారాయణ వాళ్ళు, చైతన్య వాళ్ళు మొదటి ర్యాంక్, 2వ ర్యాంక్, 3వ ర్యాంక్, 4వ ర్యాంక్, 5వ ర్యాంక్, మాయే మాయే మాయ. దేవుడంట ఈ లోకంలో జ్ఞానులైన వాళ్ళని, బలవంతుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకుంటాడంట, తెలియలేని వాళ్ళని ఎన్నుకుంటాడంట. దేవుని జ్ఞానం ముందు ఎవరు నిలబడలేరు. కనుక ఈ దేవుని జ్ఞానం ఈ వాక్యంలో ఉన్నది. ఏం చెప్తున్నా అంటే, ఒక పూట మీకు చేపనిచ్చి పంపించడం కంటే వలనీయటం వలన మీరేం చేస్తారు, ప్రతిరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు పట్టుకుంటారు. అందుకే దేవుని జ్ఞానం అనేది దేవునిలారా గుప్తమైన జ్ఞానం, మర్మమైన జ్ఞానం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని మనకి విడదీసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం శక్తి పొందుకుంటాం. ఇవన్నీ ఈ 10 రోజులు మంచిగా వినండి, వాక్యం రాసుకోండి, రిఫరెన్స్లు, రాత్రుల పూట ధ్యానం చేయండి. దేవునిలారా మీరు చాలా శక్తి పొందుకుంటారు, అద్భుతాలు జరుగుతాయి. సాతాను యేసునామమున సాతాను అంటే పోతాడు. అప్పుడు దాకా పోడాడు. నీ వాక్యం శక్తి పొందుకోపోతాడు. శక్తి పొందుకుంటే సాతాను పోతాడు. ఏం శక్తి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉన్న కరెక్టే, అది కొంత, కానీ నువ్వు దేవుని వాక్యం జ్ఞానం బాగా పొందుకున్నప్పుడు సాతాన్ని ఎదిరించవచ్చు. ఎందుకంటే సాతానుడు అబద్ధము, వాక్యం అనేది నిజం. వాక్య జ్ఞానం నువ్వు పొందుకున్నప్పుడు ఒక సత్యానికి అసత్యానికి పోవడం, అసత్యం నిలబడి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా మీరు ఖచ్చితంగా
ఈ వాక్యంలో మీరు 10 రోజులు నేను మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేయండి, చాలా మిమ్మల్ని ప్రోత్సాహమిస్తున్నాను దేవులారా. ఎందుకంటే మీరు ఈ వాక్యంలో నా వరకే నేను చెప్పుకొని నాకు వీళ్ళకి ఎందుకు ఈ మర్మాలు బోధించాలి నేను అనిపిస్తున్నప్పుడు ఎందుకు ఇంత మర్మాలు బోధించాలి, లేకపోతే ఇంత ఏదో అందరిలాగా ఏదో ఒక ఆదివారం పూట చెప్పేసి మిగిలినప్పుడు చెప్పేసి వెళ్ళొచ్చాను అట్లా కాదు. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను అనుభవించాను కాబట్టి మీకు కూడా చెప్పాలి, మీరు కూడా అనుభవించాలి. నా ప్రజలు, నా బిడ్డలు, నా అన్నలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బిడ్డలు అందరూ కూడా ఈ జ్ఞానంలో మంచిగా తెలుసుకోవాలి, బలంగా ఉండాలని నా ఆశ. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము చూడండి, మొదటి 3 వచనాలు. అమ్మ నిద్ర వస్తే కొంచెం లేచి వెళ్ళి ముఖం కట్టుకున్నాడు. ఎవరు అట్లా నిద్రపోవద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు అట్లా, ఎందుకంటే చాలా సీరియస్గా ఇది ఈ విషయాలు చెప్తున్నాము. ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమనకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించుకుని ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. యేసుక్రీస్తు నేను చెప్పాను లాస్ట్ 10 నిమిషాల్లో చెప్పాను. ఏం చెప్పాను? భూమి మీదకి వచ్చే ముందు లేఖనాలు చెప్పాను. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చే ముందు ఎవరిని గురించి ఈయన వస్తాడు, ఈయన పుడతాడని అంతకుముందు లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు ఎవరి గురించి చెప్పలేదు. ఫలానా ఆయన ఫలానప్పుడు పుడతాడు, రక్షకుడు ఈయన, విమోచకుడు ఈయన అని ఎక్కడ చెప్పలేదు. ఒక యూదుల గ్రంథము, మత గ్రంథమైన ఈ లేఖనాల్లో, ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు, రాజుల గ్రంథాలు, 3 గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు, రాజుల గ్రంథాలు, 3 గ్రంథాల్లో లేఖనాలు రాసిపడి ఉన్నాయి. ఈ లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు పుడతాడని మొట్టమొదటికి ఎప్పుడు ఐగుప్తా నుంచి ఇశ్రాయేలు వచ్చాడు బిలాము ప్రవక్త చెప్పాడు. 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం చెప్పాడు. ఏమని? ఒక నక్షత్రము, యూదా గోత్రంలో నక్షత్రం జన్మిస్తుంది అని చెప్పాడు. యూదా గోత్రం నక్షత్రం జన్మిస్తుంది, అక్కడ రాజదండం అక్కడి నుంచి వెళ్తుందని సంఖ్యాకాండంలో మొట్టమొదటిగా చెప్పారు. ఏంటో ఈ నక్షత్రం అనేది తెలియదు అప్పటికి. ఈ నక్షత్రం అంటే యూదా గోత్రం నక్షత్రం ఉంటుంది, రాజదండం అక్కడి నుంచి వస్తుందని తెలియలా. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మోషే ఏమన్నాడు? నాలాంటి ఒక ప్రవక్త మీ మధ్య పుడతాడు, ఆయన మీకు అన్ని బోధిస్తాడు, ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే మీరు మాత్రం చనిపోతారని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే ప్రవక్త, కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెషయా ప్రవక్త వచ్చాడు. యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్త ప్రవచించాడు. మెస్సయ్య గురించి, క్రీస్తు గురించి, రెండోసారి రాకడున్న క్రీస్తు గురించి ప్రకటించాడు. క్రీస్తు గురించి, భూమి మీదకి రావటం గురించి చెప్పాడు. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకం చేయబడిన వాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు అంటే లోక రక్షకుడు. యేసు అంటే ఆమేన్. అభిషిక్తుడు, రక్షకుడు పుడతాడని యెషయా గ్రంథంలో చెప్పారు. 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 3 అధ్యాయంలో నేను చెప్పాను. ఫ్రెండ్స్, కన్యక గర్భంలో కని కుమారుడు కన్ను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టింది. 9వ అధ్యాయం మన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజస్కంధంలో రాజ్యభారములను, ఆయన ఆలోచనకర్త, అద్భుతకారుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. 11వ అధ్యాయంలో ఆయన పైన జ్ఞానం, వివేకములు కలిగిన ఆత్మ, యెహోవా ఆత్మ ఆయన మీద ఉంటుందని ప్రవచించారు. తర్వాత యెషయా 42వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈయన నా కుమారుడు, ఈయన నా సేవకుడు, ఈయన పైన ఆత్మను చెప్పాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో వచ్చినప్పుడు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదల సువార్త ప్రకటించుటకును, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధించబడి విడిపించుటకును అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు ప్రవచనాలు రాయబడ్డాయి. తర్వాత మీకా గ్రంథంకి వచ్చినప్పుడు మీకా గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో,
యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. చూసా, ఇవన్నీ ప్రభు గురించి, రాకడ గురించి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం రిఫరెన్స్లన్నీ నేను చెప్పాను. ప్రభు రాకడ గురించి ఇట్లా కీర్తన గ్రంథంలో ఇవన్నీ రాకడ గురించి చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎందుకు వస్తున్నాడో కూడా చెప్పాడు. మనకి గొర్రె పిల్లలాగా బలి కావడానికి వస్తున్నాడని ప్రకటించారు. మన పాపానికి విమోచకుడిగా వస్తున్నాడని ప్రకటించబడింది. ఈ లేఖనాల ప్రకారం చెప్పిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఆయన చెప్పిన ప్రకారం లేఖనాలు ఎట్లా చెప్పారో అదే విధంగా, అదే యూదా బెత్లెహేములో, ఆ ఎఫ్రాతా అని యూదా బెత్లెహేము గ్రామములో ఆ కన్యక అయిన ఆ యూదా స్త్రీలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన దేవుడు మనకి ఆయన బాలుడిగా మనకి పుట్టాడని, ఆయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టబడినని ఖచ్చితంగా లేఖనాలు చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఆమేన్. లేఖనాల ప్రకారం ఒక్కడి కూడా తూచే తప్పలేదు. నక్షత్రం యూదా గోత్రం పుడుతుందంటే తూర్పు దేశ జ్ఞానులు ఈ నక్షత్రం ఎక్కడుందా అని నక్షత్రం దారి చూయించుకుని అక్కడికి వెళ్ళారు. పుట్టింది బెత్లెహేములో. హేరోదు రాజు, ఈయన యూదా రాజు అనేటప్పటికీ అందరిని పిల్లల్ని చంపేస్తుంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు దేవదూతలు మళ్ళా ఐగుప్త దేశంలోకి వెళ్ళాడు. బాలుడు పెద్దవాడు అయ్యే వరకు ఉండి మళ్ళా ఇక్కడ కైసరు చక్రవర్తి మరి యొక్క ఎలక్షన్స్ కి పేర్లు రాస్తుండగా, దేశ గణాంకం లెక్క పెడుతుండగా మళ్ళా తిరిగి వచ్చాడు యేసు ప్రభు తీసుకొని. ఎవరు? యేసోపు, మరియమ్మ. ఇంకోటి ఏంటంటే వాక్యంలోకి ఇంపార్టెంట్ వాక్యము, యేసు ప్రభు కన్యకైన గర్భములో మరియమ్మ తల్లి కడుపును పుట్టి వరకంట వారు దూరముగానే ఉన్నారు, దంపతులుగా లేరని ఉంది. దేవుడు గాబ్రియేలు దూత మరియమ్మకి యోసేపుకి ఇద్దరు. యోసేపు ఈమెను వదిలేద్దాం అనుకున్నాడంట. కానీ అయ్యా ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఆయన యేసు అనే రక్షకుడు అని పేరు పెట్టాలి. ఆయన లోక రక్షకుడు అనేది. పుట్టిన 8వ రోజున ఆయన్ని ప్రతిష్ఠ చేశారు. యూదా ధర్మశాస్త్రం ప్రకారంగా అక్కడికి వెళ్తే దేవాలయంలో ఏమని ప్రకటించారు? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏ పేరు? ప్రవక్త పేరు సీమోను అనే ప్రవక్త. ఆయన చూసేసి బాలుని ఎత్తుకొని 8వ దినమున యూదుల ఆచారం ప్రకారం 8వ దినమున ప్రతిష్ఠ చేస్తారు, అనగా సున్నతి చేస్తారు. ముస్లిమ్స్ లో ఏమంటారు దాన్ని? ఒడుగులు లాంటి అంటారు. అట్లే యూదుల్లో సున్నతి అనేది యూదుల నుంచి వచ్చిన ఆశ్రయాన్ని ముస్లింలు తీసుకున్నారు. ఆ సున్నతి 8వ దినము చేయడానికి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పేదవాళ్ళు కనుక గువ్వలు ఇచ్చారు. ధనవంతులైతే పొట్టేళ్ళని, గొర్రె పిల్లల్ని బలిస్తారు కొడుకులు పుట్టినప్పుడు. ప్రథమ గర్భఫలం దేవుడు సొత్తు వాక్యము. ఆ విధంగా ప్రథమ గర్భఫలం వచ్చినప్పుడు అక్కడ దేవాలయం తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిమోను అని ఒక ప్రవక్త ఉండెను. ఆయన చేతుల్లో ఎత్తుకొని, అయ్యా నేను దేవా నీకు స్తోత్రములు, నేను చనిపోక ముందే లోక రక్షకుడు నా కళ్ళతో చూసి చనిపోయే భాగ్యము నాకు అనుగ్రహించావని చెప్పాడు. మరియమ్మను చూసినాడు. అమ్మా మరియమ్మ, నీ గుండెలో నుంచి ఒక బాణం దూసుకొని పోతుంది అన్నాడు. ప్రజలు కింద పడతారు, మీద పడతారు, కలవరం కలుగుతుంది ఈయన గురించి అని చెప్పాడు. ఆయన అయిపోయిన తర్వాత అక్కడ 86 సంవత్సరాలున్న వృద్ధ స్త్రీ అన్న అనే ఒక స్త్రీ 13 సంవత్సరములు భర్తతో ఉండి భర్త చనిపోయిన తర్వాత మిగిలిన వయసు అంతా ఆమె ఎలా ఉందంటే విధవరాలుగా ఉండి దేవుని సమర్పించుకుని యెహోవా దేవాలయంలో దేవుని రాక కొరకు కనిపిస్తుంది. ఆమె కూడా ఎత్తుకొని దేవుని సన్నిధిలో ఆయన్ని, అయ్యా మాకు మెస్సయ్యని ఇస్తున్నావు, నేను మెస్సయ్యని చూస్తున్నానని స్తుతించి ఆరాధించాను. హల్లెలూయా. అటువంటి యేసుక్రీస్తు అడుగడుగున లేఖనాలు ఉన్నాయి. ఆయన చరిత్రకి పుట్టక ముందే భూమి మీద ఏ మనిషికి ముందు రాకడ ముందు ఈయన ఇట్లా పుడతాడు అని లోక రక్షకుని ఎక్కడ ఏ ప్రవచనాలు చెప్పలేదు. కానీ యేసుక్రీస్తుని గురించి చెప్పి ఉన్నారు. ప్రవచనాలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు అన్నాడు, నేను 3వ దినాన నన్ను దుష్టుల చేతికి నన్ను అప్పగిస్తారు, నేను
చంపివేయబడతాను, 3వ దినాన్ని నేను లేస్తానని యేసుక్రీస్తు చెప్పాడు. చెప్పిన ప్రకారముగే దేవుళ్ళరా 30వ సంవత్సరంలో ఆయన సేవ ప్రారంభించాడు. 33వ సంవత్సరంలో దేవుళ్ళరా ఆయన్ని సిలువ వేశారు. నేను దేవుని చిత్తం చేయడానికే వచ్చా అన్నాడు దేవుళ్ళరా. అయిన తర్వాత ఆయన సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన, నేను చెప్పాను ఎక్కడికి వెళ్ళాడు, 3వ దినం లేచాడు. 3 దినాలు ఎక్కడున్నాడు? పాతాళంలోకి వెళ్ళాడు. అంటే భూమి, నిన్న చదివించాను కదా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో భూమి అడుగు భాగానికల్లా వెళ్ళాడంట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే చదవండి, ఎవరైనా చదవండి. ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగుననియు అర్థమిచ్చుచున్నది కదా. భూమి కింద భాగానికి వెళ్ళిపోయాడంట, పాతాళంలోకి వెళ్ళిపోయాడంట. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములో అట్లా ఆరోహణమయ్యాడు. 3 దినాలు పాతాళం ఉన్నాడు. పాతాళం ఏం చేశాడు? పాతాళంలో సువార్త ప్రకటించాడు. సువార్త ఎప్పుడు ప్రకటిస్తావు? నీ సువార్తకి వ్యాలిడిటీ ఎప్పుడు ఉంటుంది? నీ సువార్తకి విలువ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందంటే ఆ సువార్త, అంతకు ముందు చెప్పిన సువార్త వేరు. యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చి మరణించిందని చెప్పే సువార్త వేరు. ఈ సువార్త ఏంటంటే నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించబడింది, నీ పాపముల కొరకు గొర్రె బలి ఇవ్వబడింది, నీ పాపముల కొరకు రక్తం చిందించబడింది. ఆ పరిశుద్ధ రక్తం నీ పాప పరిహారం ఉంది. ఎవరైతే నీ కొరకు రక్తం చిందించి నీ కొరకు సిలువలో మరణించాడో ఆడ 3వ దినాన్ని లేచాడు, మరణాన్ని జయించి ఈరోజు పరలోకములో ఉన్నాడనే ఈ సువార్త. ఈ సువార్తకి వెనక జరిగిన ఈ సంఘటన సిలువ యాగం అనే ఒక సత్యం ఉండటం వలన దేని బట్టి ఈ సువార్త కానీ గుడ్ న్యూస్, మంచి వార్త, మంచి వార్త సువార్త. అంటే ఈ సువార్త ప్రభువు యొక్క సిలువ యాగం వలన మనకి కార్యాలు జరుగుతున్నాయి. పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో చెరలో ఉన్నవాడిని చెరలాగా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు విడిపించాలనుకో, వచ్చి నీ సువార్త ప్రకటించి నీకు ఎట్లా విడుదల అవుతుంది? ఈయనకి విడుదల ఎట్లా వస్తుంది? ఎందుకంటే నీకు ఆల్రెడీ నీ గురించి ప్రభు క్రయధనం చెల్లించాడు, నీ గురించి ఆల్రెడీ అప్పు చెల్లించేశాడు, నీ గురించి మూల్యం చెల్లించాడు, నీ గురించి ఆల్రెడీ ప్రభు ప్రాయశ్చిత్తార్థం చేశాడు, నీ కొరకు పాపాలకి పరిహారం చెల్లించాడు. నువ్వు రిసీవ్ చేసుకోవడం అంతే. నీ కొరకు ఆల్రెడీ డబ్బులు పైసలు కట్టేసిన దేవుడు. నువ్వు అంగీకరించాలి రక్షణని, ఆ నిత్య జీవాన్ని అంగీకరించాలి, ఆ గొప్ప పరలోకాన్ని అంగీకరించాలి, ఆ వారసత్వాన్ని అంగీకరించాలి. నీ కొరకు చేయాల్సినంతా దేవుడు చేసి ఉన్నాడు. అందుకే రక్షణ ఉచితము, కేవలము నీ విశ్వాసము, నీ నమ్మకాన్ని బట్టి. నువ్వు నమ్మటం వల్ల యేసయ్యా నేను పాపినయ్యా, నా కొరకు చనిపోయినాను, మీ బిడ్డగా వచ్చి ఐఎమ్ సారీ అని, మీ బిడ్డగా నా కొరకు నువ్వు సిలువలో చనిపోయావయ్యా నా దోషం వల్ల అని కేవలము అంగీకరించి నమ్మటం వల్ల రక్షణ నీలో కలుగుతుంది. హల్లెలూయా. లోక రక్షకుని యొక్క గొప్ప రక్షణ భాగ్యం ఉచితంగా పరలోక రాజ్యానికి ఇవ్వడానికి దేవుడు ఇష్టడుగా ఉన్నాడు. కేవలం మనం చేయాల్సింది నమ్మకము, విశ్వాసం ఉంచటము, అంగీకరించటము, దేవుని సత్యాన్ని సత్యమని నమ్మటమే నీ జీవితాన్ని మారుస్తుంది. మరణములో నుంచి జీవంలోనికి వెళ్ళిపోతావు. ఈ శాపము దరిద్రంలో నుంచి బయటికి వెళ్ళి ఆశీర్వాదము దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యం కేవలం మనకేంటంటే నువ్వు బరువు మోయాల్సిన అవసరం లేదు, నువ్వు సిలువ మోయాల్సిన అవసరం లేదు, నువ్వు కొండలు తవ్వాల్సిన అవసరం లేదు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు, సన్నీళ్ళు కటికి నిష్ట భరించాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. అని బిడ్డరా ఉచితంగా ప్రభు దగ్గర, తండ్రి నన్ను మీ బిడ్డగా చేర్చుకో, ఐఎమ్ సారీ, నేను దోషి, నేను పాపి, నా వల్ల నువ్వు శిక్ష పొందావయ్యా, నా కొరకు నువ్వు సిలువ రక్తం కార్చావయ్యా, నా కొరకు నువ్వు మరణించావయ్యా, నువ్వు ఈరోజు 3వ రోజు పైకి లేచి పరలోకములో నా దేవుడు అయ్యా, నన్ను మీ బిడ్డగా అంగీకరించటమే నీ జీవితాన్ని దేవుళ్ళ మరణంలో నుంచి జీవంలో నీకు జీవం వస్తుంది. నీలోకి దేవుడు వస్తాడు, దేవుని ఆత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ రక్షణ భాగ్యం వచ్చిన పరలోకములో నీ పేరు రాయబడి ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు రక్షణ కార్యాన్ని 3వ రోజు, ఆ 3 దినాలు పాతాళములో బంధించబడిన ఆదాము నుంచి నీతిమంతుల ఆత్మ విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలం మధ్య
మధ్యాకాశంలో ఉన్నది విశ్రాంతి స్థలం. మనము మధ్యాకాశంలోకి యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం వెళ్తాం. మేఘారుడై వచ్చినప్పుడు మనం ఎగిరి మధ్యాకాశంలోకి వెళ్తాం. కానీ చనిపోయిన నీతిమంతుల ఆత్మలు ఎక్కడున్నారు? విశ్రాంతి స్థలము అనగా పరదేశి అంటాడు దొంగ. యేసు ప్రభు అక్కడ దొంగ, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో నిశ్చయముగా పరదేశంలో ఉన్నదయ్యా. దేవులరా, యేసుక్రీస్తు మరణం అంట ఆయన బంధించడానికి చేత కాలేదని అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 24వ వచనం. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవులరా, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు, సిలువలో చనిపోయాడు, 3వ దినాన మరణాన్ని జయించి లేచాడు. మరణం ఆయన బంధించడం అసాధ్యం. మరణాన్ని నుంచి 3వ దినం పైకి లేచాడు యేసుక్రీస్తు. కనిపించి అపోస్తల కార్యం మళ్ళీ మొదటి నుంచి 2వ వచనం చదవండి, 2, 3వ వచనం. వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవులరా, మరణం జయించి ప్రభు వచ్చాడు. అంటే ఎందుకు అలా చేశాడంటే పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నది. మరణాన్ని జయించి మొట్టమొదటగా మరణాన్ని జయించి పైకి లేచిన వాడు యేసుక్రీస్తు అంటారు. అందుకే ఈయన దేవుడికి ప్రథమ ఫలముగా పరలోకములో కుమారుడికి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రథమ ఫలము అంటే మనం అందరం దేవుని బిడ్డలమే. కానీ ఫస్ట్ దేవుడికి పుట్టిన వాడు ఎవరు? ప్రథమ ఫలం అంటే యేసుక్రీస్తు. చదవండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత 23వ వచనం. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును మనుష్యుని ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. చూడండి, ఇది చాలా మంచి అర్థం. మీకు చెప్తా. యేసు ప్రభు అంట దేవుడు మరణాన్ని నుంచి లేపినప్పుడు పరలోకం మొట్టమొదటి ప్రథమ కుమారుడిగా అయ్యాడు, ప్రథమ గర్భఫలముగా అయ్యాడు. ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేచి పరలోకములోకి వెళ్ళాడు. అయితే యేసు క్రీస్తులో ఉన్నవారు మనం ఎక్కడున్నాము? యేసు క్రీస్తులో ఉన్నవారు అంట మనం చనిపోయిన తర్వాత యేసు క్రీస్తులో జీవం మనకు వస్తుంది అన్న మాట చదండి. 22వ వచనం. ఆదామునందు అందరూ ఏ విధంగా మృతి పొందారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. మనందరం క్రీస్తులో అంట బ్రతికించబడతా ఉంటది. చూడండి, మనందరం క్రీస్తులో బ్రతికించబడతాం. ఎట్లంటే యేసు పునరుద్ధానంలో జీవం ఉన్నది. పునరుద్ధానంలో జీవం ఉంది. మరణించాడు, పునరుద్ధానంలో జీవం ఉంది. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడంటే, నేనే జీవమును, నేనే పునరుద్ధానాన్ని అంటున్నాడు. నేనే జీవాన్ని,
నేనే పునరుద్ధానాన్ని, నా ద్వారా తప్ప ఇంకెవడు తండ్రి దగ్గరికి రాలేడు అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మళ్ళీ బ్రతుకుతాడు. చూడండి దేవుని, యేసు ప్రభు ఏ విధంగా లేచాడో, తండ్రి మృతుల్లో నుంచి ఎట్లా లేపాడు, అట్లనే మనల్ని అంట యేసుక్రీస్తుని లేపిన ఆత్మ మనల్ని కూడా మృతుల్లో నుంచి పైకి లేపుతుందంట. యేసుక్రీస్తులో ఉన్న జీవము ద్వారా మళ్ళా మనం బ్రతుకుతామన్నది. ఒక ఆదాము ద్వారా మరణం ఎట్లా వచ్చిందో, యేసుక్రీస్తు ద్వారా మనకి జీవం వస్తుంది. హల్లెలూయా. అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది అంటే మనం మృతులం అయిపోతున్నాం, పాతాళంలోకి వెళ్ళిపోయి. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి జీవం వస్తుంది. రెండోది, యేసుక్రీస్తు పునరుద్ధానం మనల్ని బ్రతికిస్తుంది. మూడోది, యేసుక్రీస్తుని మృతులో నుంచి లేపిన యేసుక్రీస్తుని ఏ విధంగా లేపారో ఆ విధంగా మనల్ని కూడా దేవుడు మృతుల్లో నుంచి పైకి లేపుతాడంట. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపణ, తర్వాత బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ ఆయన మీదకి పౌరంలాగా వచ్చింది. తర్వాత ఆయన పరిచర్య చేసేటప్పుడు దేవుడు తన ఆత్మతో బలంతో అభిషేకించాడంట. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మృతుడైన తర్వాత మూడో దినం లేచింది దేవుని ఆత్మ పైకి లేపింది. అంటే దేవుని పరిశుద్ధాత్మ, ఆ మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ నీలో ఉంటే నీలోకి జీవం వస్తుంది. నిన్ను కూడా మృతులు పునరుద్ధానంలో నువ్వు లేస్తావు, అది దాని అర్థం. నిన్ను కూడా లేపుతాడని అంటున్నాడు. అదే దాని అర్థము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో క్రీస్తుతో బ్రతికించి ఎక్కడ పెట్టాడంట? ఆకాశంలో పెట్టాడు. మాట్లేదు అది. అదే చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చూసాడా? పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చోబెట్టాడు. అంటే యేసయ్యతోటి మనల్ని కూర్చోబెట్టాడు. అందుకే అంటాడు, ఇప్పుడు నువ్వు క్రీస్తులో చనిపోతే, నువ్వు ఆయన బాప్టిజం ద్వారా చనిపోతే నీ జీవం ఎక్కడుంటుంది? పునరుద్ధానం వలన క్రీస్తులో దాచిపెడుతుంది. క్రీస్తుతోటి దేవుని దగ్గర దాచిపెడతాడు. క్రీస్తులో ఉన్న పునరుద్ధానం నీలోకి వస్తుంది. ఆదాము ద్వారా మరణం వస్తే క్రీస్తు ద్వారా నీకు జీవం వస్తుంది. క్రీస్తుని లేపిన దేవుని యొక్క ఆత్మ నిన్ను కూడా మృతుల్లో నుంచి పైకి లేపుతుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి పైకి లేచాడు. ఆయన సిలువ వేశారు యూదులు. మూడో దినాన మరణాన్ని జయించి పైకి లేచాడు. హల్లెలూయా. అదే పునరుద్ధానం అంటారు. పునరుద్ధానము జీవానికి గుర్తు, సిలువ మరణానికి గుర్తు. ఆయనలోకి జీవం వచ్చింది. చనిపోయినా కానీ ఆయనలోకి జీవం వచ్చింది కాబట్టి మరలా బ్రతికి మూడో దినం బయటకు వచ్చాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 2-3 వచనాలు మీరు చూడదు, నా వైపు చూడండి, నేను చెప్పినప్పుడు బైబిల్ చూడండి. 2వ వచనం 3వ వచనం ప్రకారముగా క్రీస్తు సిలువ వేయబడి మూడో దినం పైకి లేచిన తర్వాత అనగా, అంటే పైకి లేచాడు అంటే పునరుద్ధానముల ద్వారా బయటకు వచ్చాడు. మన మత్తయి సువార్త, మార్కో సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలో యేసు ప్రభుకి సిలువేయటం చూసాం. మనం సిలువేసి మూడో దినాన మరణం నుంచి పైకి లేవడం మనం చూసాం. అక్కడ వెళ్ళి మగ్ధలేని మరియా, ఆ యూదా స్త్రీలు, దేవుని ప్రేమించిన శిష్యులు వెళ్ళి అరే తీసేరా అంతే చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు తీసేయమ్మా, మా వాళ్ళకి అంత ఇది లేదులే. హల్లెలూయా. వాడు పెద్ద పాములు కూడా పట్టుకుంటాడు, పెద్ద పెద్ద వాటి చేస్తాడు. చిన్నదానికి నువ్వు భయపడతావు, కప్పలు చూసి భయపడతాయి. ఎట్లా? హల్లెలూయా. నేను టైం వేస్ట్ చేయను.
చాలా ఎంత ఫాస్ట్లో చెప్పుకుంటే అంత ఫాస్ట్లో నేను 10 డేస్లో నేను అందుకే మధ్యలో అవి చేయడం టైం వేస్ట్ చేయను. కరెక్ట్గా 8కి మొదలవుతుంది, 9:30కి 1.5 hour మ్యాక్సిమం చెప్తాను. దేని బిళ్ళరా రాసుకునే బుక్స్ డిఫరెన్స్ రాసుకోండి, మాటికి బుక్స్ తిరగవద్దు, నేను చెప్పేది వినాలి. హల్లెలూయా. అంటే 3వ దినం మరణాన్ని జయించి లేచినది. మనము ప్రభువు గురించి గుర్తించుకోవాల్సిన సంఘటన ఏంటంటే, ప్రభు రాకడ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం లేఖనాల్లో, ప్రవచన గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో, రాజుల గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో ప్రవచన వాక్యం ప్రకారముగా యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పబడి ఉన్నాయో ఆ లేఖనాలు గ్రంథాల ప్రకారంగా ఖచ్చితముగా కన్యక గర్భను ధరించి కుమారుని కన్నది. ఎక్కడ? యూదా బెత్లెహేము దేశంలో కన్నది. యూదాలో ఆ నక్షత్రము పుట్టింది. లేఖనాల ప్రకారముగా యేసుక్రీస్తు యూదులకు రాజు అక్కడ జన్మించాడు. ఆయనే మెస్సయ్య. మెస్సయ్య అంటే ఏంటి? క్రీస్తు అంటే లోక రక్షకుడు, మెస్సయ్య అంటే అభిషిక్తుడు. ఆయన గుర్తించలేకపోయారు, యూదులు రాజులుగా గుర్తించలేకపోయారు, మెస్సయ్యలాగా గుర్తించలేకపోయారు, లోక రక్షకుడు లాగా యూదులు గ్రహించలేకపోయారు. దీనికి అర్థంగా ఏం రాశాడంటే, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా వైపు చూడాలి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అపోస్తలు కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో నేను చెప్పినప్పుడు చూడాలి. ఏమనిందంటే, అక్కడ వెలుగు ఉండెను, ఒక జీవం ఉండెను, ఆ జీవమే దేవుడి వెలుగై ఉండెను, ఆ వెలుగు ఈ లోకంలో ప్రకాశించెను. ఆ వెలుగు దేవుని దగ్గర జీవం ఉండెను, ఆ జీవం వెలుగుగా ఈ లోకంలో ప్రకాశించెను. అయితే ఆ చీకటిలో ఉన్నవారు దాన్ని గ్రహించలేకపోయారంట. చీకటిలో ఉన్న వారిపైన వెలుగు ప్రకాశించిన దాన్ని గ్రహించలేకపోయారని ఉంది. అంటే దాన్ని క్యాచ్ చేయలేకపోయారు. దేవుడు ఏంటి? ఆయన దేవుడి కుమారుడు అన్నప్పుడు ఈయనేంటి దేవుడి కుమారుడు? వడ్లోని కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, ఇదేంది మన మధ్య పెరిగినోడు కదా, నేను దేవుడి కుమారుడు అంటాడేంది, నేను ఆకాశం నుంచి వచ్చాను అంటాడు ఏంటంటే వాళ్ళు గ్రహించలేకపోయారు. కారణం అంట దేవుని బిడ్డరా, వారికి ఆత్మీయ నేత్రాలు మొయ్యబడి అంట. వాళ్ళు ఈ రోజు కూడా ఎవరు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తున్నాడు? యేసు ప్రభు దేవుడు. అనేక మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్తే వాళ్ళు రాని కొంతమంది తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మన గురించి భయంకర హింసలు పెట్టేవాళ్ళు. యేసు ప్రభు దేవుడు అంగీకరించిన కారణము ఈ రోజు కూడా కొంతమంది నేత్రాలు మూయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు అనే మర్మము, యేసుక్రీస్తు దేవుడు అనేది ఒకటి మర్మముగా ఉన్నదైనా రక్షణ అనేది మానవుడికి మోక్షం అన్న రక్షణ అనేది ఒక మర్మముగా ఉన్నది అని బిళ్ళరా. ఆ రక్షణ భాగ్యాన్ని, మోక్ష భాగ్యాన్ని యేసుక్రీస్తు అనే మర్మము ద్వారా, ఆయన శిలువ యాగం ద్వారా మానవుడికి అనుగ్రహించాడు. కేవలం నువ్వు ఆయన అంగీకరించడం వలన. నీకు ఒక లెటర్ ఇచ్చాను, కవర్ ఇచ్చాను, ₹1,00,000 కవర్ ఉంది, లోపల చెక్కు పెట్టించాను. అయ్యా నీకు ఇదిగో తీసుకొచ్చా అంటే నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చెత్త బుట్టలు వేస్తున్నావు, నువ్వు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నావు, నైలు వేస్తున్నావు, నువ్వు తీసుకెళ్ళి పొయ్యిలు వేస్తున్నావు, ఒకటి తీసుకెళ్ళి అక్కడే వేస్తున్నాడు. అది తెరిస్తే ఏముంటుంది? లోపల చెక్కు, ₹1,00,000 చెక్కు ఉంది. పెడితే బ్యాంకులో వెళ్తే వస్తుంది. చెక్కును చూసి అరే ఇది ఎక్కడి నుంచి చూడు, క్రైస్తవుడు, యేసు ప్రభు, అదంట ఇదంట, ఫారిన్ మతం అంట అక్కడని ఫస్ట్ అసలు నువ్వు బయట నైలో పడేస్తున్నారు, పొయ్యిలు వేస్తున్నారు, చెత్తపుట్టలు వేస్తున్నారు. అసలు తలుపు తెరుచుకొని బయటికి రానిట్లేదు. ప్రభువుని లోపల అంగీకరించట్లా. చీకటిలో ఉన్న వారిపైన వెలుగు ప్రకాశించిన కానీ వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. కారణము వారి క్రియలు కూడా చీకటి సంబంధించి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. మెస్సయ్య యూదుల మధ్య పుట్టాడు కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. రక్షకుడు పుట్టాడు, యూదుల రాజు ఆయన, గ్రహించలేకపోయారు. ఆయన చెప్పే వాక్యాలు, మర్మాలు, దేవుడి రాజ్యం 3 సంవత్సరములు పరలోక రాజ్యాన్ని బోధించాడు ఆయన. మొట్టమొదటగా భూమి మీద సృష్టిలో పరలోకాన్ని గురించి, దేవుని గురించి, ఒక దేవుని నిత్యత్వం గురించి ప్రకటించబడింది, బయలుపరచబడింది. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాతనే దేవుళ్ళరా. అప్పటి వరకు దేవుడు ఏంటి, ఆయన యొక్క సంకల్పం ఏంటి, పరలోకం ఎట్లుంటది, దేవుడి ఆలోచనలు ఏంటి, పరలోకం యొక్క నియమాలు ఏంటి, పరలోక రాజ్యాంగం ఏంటి, పరలోక కట్టడాలు ఏంటి, దేవుడు ఏ విధంగా ఉంటాడు, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఇవన్నీ మర్మముగా ఉన్నాయి. మానవుడికి మోక్షము, రక్షణ ఎట్లున్నదనేది ఒక మర్మముగా ఉండిపోయింది. ఎవరికి అర్థం కాల. రక్షణ అంటే ఏంటి, మోక్షం అనేది తెలియక అట్లా చేయాలి ఇట్లా చేయాలని కనిపించిన మురికి గుంటలన్నింటిలో మునుగుతున్నాయి.
పోతుంది ఆ పాపం, ఉరికి ఇంకా అంటుకుంటుంది. అన్ని తల్ల ఎంట్రుకలు తీసేస్తే పోతుందా? అది చేస్తే పోతుందా? ఇది చేస్తే పోతుందా? ఏం చేస్తే పోతుంది? నీ కొరకు రక్తం చిందించబడాలి. ఎందుకంటే లేవి గ్రంథం 17:11 ఉంది, ఇదిగో రక్తములో జీవం ఉన్నదంట. హల్లెలూయా. రక్తంలో జీవం ఉన్నది. దాన్ని నీ పాప క్షమాపణ కొరకు చిందించాలంట. దేవుళ్ళరా, బలిపీఠం మీద ప్రోక్షాళన చేయడానికి. చదువుతావా? చదువు. లేవి గ్రంథం 17:11. దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. హల్లెలూయా. ఏంటంట? రక్తము ఏమన్నది? రక్తము దేహానికి ప్రాణము. ప్రాణం అంటే రక్తంలో ఉంటుందండి దేవుళ్ళరా. అదేనంట మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హల్లెలూయా. చూసావా? ప్రభు రక్తం ఇస్తే మన పాపాలు ఎట్లా క్షమించబడ్డాయి అంటే ఆయన రక్తములో అంట జీవం ఉన్నది. పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడినప్పుడు ఆ రక్తాన్ని మనం చిందించిన రక్తం ఎండలో పోసేమనుకో ఏముంటది? వచ్చేప్పటికి ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అంటే ప్రభు ఆయన రక్తము బలిపీఠం మీద మన కొరకు ప్రోక్షాళన చేసినప్పుడు అంట అప్పుడు చనిపోయాడు ఆయన. అప్పుడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎప్పుడు? ఆయన రక్తము చిందించినప్పుడు. ఆ రక్తములో మన కొరకు జీవం ఉన్నది. మన కొరకు చిందించినప్పుడు మన కొరకు రావాల్సిన మృతి ఆ రక్తంలో పోయింది. అక్కడ ఆయన రక్తము ఆయన ప్రాయశ్చిత్తం చేసినప్పుడు చనిపోయాడు మన గురించి. దేవుడు యేసుక్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్తం చేయటం వలన మనకి జీవం వస్తుంది ప్రభు ద్వారా. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. మరణాన్ని లేఖనాల ప్రకారం పుట్టాడు, మరణాన్ని జయించి బయటకు వచ్చాడు. పునరుద్ధానం ఒక అంశం. ఈ పునరుద్ధానం అంటే మరణాన్ని జయించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ పునరుద్ధానమే మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని రేపు నువ్వు బ్యాప్టిజం చేసుకుంటే నువ్వేమవుతావు? సిలువలో చనిపోయి యేసుక్రీస్తు పునరుద్ధానముతో నువ్వు ఐక్యపరచబడతావు. బ్యాప్టిజం అంటే ఏంటి? ఒక్క మాట చదివి యోహాను రోమాపత్రిక 6వ అధ్యాయము 1 నుంచి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లన్నా రాదు. పాపము విషయమే చనిపోయిన మనం ఇక మిగతా ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి ఒక్కటి చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఆయన మరణములో మనం బాప్తిజం తీసుకుంటున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అయ్యా చూడండిరా, బాప్టిజం అంటే పాతి పెట్టడమే. మనం వెళ్ళిపోతే మన పితరులు పాతి పెట్టాం, దొరుకుతుంది ఏమన్నా? అయిపోయింది. పాతి పెట్టడమే. ఎవరితోటి? యేసుక్రీస్తుతోటి మనం బాప్టిజం అంటే ఆయనతోటి మనం పాతి పెడతామంట. పాతి పెట్టుకుని అప్పుడేమవుతుంది? ఈ పాతది చచ్చితేనే కొత్తది మనలోకి వస్తుంది. మరణకరమైనది చచ్చిపోతేనే జీవము కలిగింది వస్తుందంట. పులిసిపోయింది, పాడైంది చచ్చిపోతేనే కొత్తది వస్తుంది. నూతనమైనది జీవము కలిగింది, నిత్యం జీవించేది వస్తుంది. యేసుక్రీస్తు మరణములో నువ్వు పాలిభాగస్తులై బాప్టిజం అంటే బాప్టిజం ఆయన మరణములో నువ్వు పాలిభాగస్తులై నువ్వు ఆయనతోటి బాప్టిజం తోటి నువ్వు పూడ్చివేయబడితే అదేమన్నా పూడ్చివేయబట్టనుందా? ఆయనతో పూడ్చబట్ట పాతి పెట్టబడితే ఇప్పుడేమవుతుంది? ఆయన పునరుద్ధానములో మనం పాలిభాగస్తులు అవుతాం. అంటే క్రీస్తులోకి వచ్చిన జీవం మనలోకి వస్తుంది. ఆయన పునరుద్ధానంలో నువ్వు ఏకీభవిస్తావు. అంటే నువ్వు యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఏకీభవించి పునరుద్ధానంలో యేసుక్రీస్తులోనికి వచ్చిన ఆత్మ నీలో కూడా వస్తుంది. అంటే దేవుని ఆత్మ నీలో కూడా వస్తుంది. ఇప్పుడు అప్పుడు నీలో క్రీస్తు స్వరూపం వస్తుంది.
దేవుని స్వారూప్యం వస్తుంది, పరిశుద్ధాత్మతుడు. అది బ్యాప్టిజం అంటే. యేసుక్రీస్తు పాతి పెట్టబడి ఆయన పునరుద్ధానంతో మనం లేపబడతాం. కనుక ఇప్పుడు నీళ్ళెవరు ఉండాలి? ఇక జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే సజీవుడే. పునరుద్ధానం అంటే జీవించిన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు, పరలోక సంబంధించిన క్రీస్తు. ఆ స్వభావం కలిగి ఉంటావు కనుక ఇంకా దేహానికి మన పైన అధికారం ఉండదు, పాపానికి మన పైన అధికారం ఉండదు, మరణానికి మన పైన అధికారం ఉండదు, సాతానికి మన పైన అధికారం ఉండదు. ఆ రోమ బాప్టిజం తీసుకునే వాళ్ళు రోమ పత్రిక 6వ అధ్యాయం చదువుకోండి రాత్రి. హల్లెలూయా. అట్లా యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, 12 మంది శిష్యులు, 120 మంది శిష్యులు అందరూ కలిసి సువార్త ప్రకటించారు. ప్రకటించినప్పుడు యేసు ప్రభు చని పైకి వెళ్ళిన తర్వాత ఈ న్యూ టెస్టిమెంట్, నూతన నిబంధన గ్రంథం లేదు. నూతన నిబంధన గ్రంథం లేదు. బైబిల్లో పాత నిబంధనే ఉంది, ఒక్క పుస్తకం ఉంది, రెండో పుస్తకం లేదు. వాళ్ళు ప్రకటించింది ఏం ప్రకటించారు? ఏం ప్రకటించారంటే యేసుక్రీస్తు లేఖనాలు ప్రకారంగా పుట్టాడు, మనందరి రక్షణ కొరకు ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారంగా శిలువలో మరణించాడు. ఆయన 3వ దినాన చెప్పిన లేఖనాలు చెప్పిన ప్రకారంగా 3వ దిన మరణాన్ని జయించి పైకి లేచాడు. హల్లెలూయా. మేము ప్రకటించే క్రీస్తు ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఈయనే లోకరక్షకుడు, ఈయనే దేవుని కుమారుడు, ఈయన దేవుని నుంచి వచ్చాడు, మన కొరకు మరణించి 3వ దిన మరణాన్ని జయించి పైకి లేచిన పునరుద్ధానుడు ఈరోజు జీవించి ఉన్నాడని మాత్రము సాక్ష్యం చెప్పారు, వాక్యం చెప్పారు. అదే సువార్త ప్రకటించారు వాళ్ళు. ఆ మాటలను బట్టి దేని బిళ్ళరా భూలోకములో అందరు రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానం, మరణం ఎంత ఇంపార్టెంట్, ఆయన పునరుద్ధానం కూడా అంత ఇంపార్టెంట్. ఆయన పునరుద్ధానం మనల్ని బ్రతికిస్తుంది. యేసే పునరుద్ధానం. యేసుక్రీస్తు 3వ దిన మరణాన్ని నుంచి జయించి లేకపోతే, 3వ దిన మరణాన్ని జయించి లేకపోతే బిళ్ళరా ఈ రోజు మనకి రక్షణ లేదు. వెళ్ళి కళ్ళు కడుక్కో, ఇట్లా 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 వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేకపోతే మనకి రక్షణ లేదు. ఎందుకు లేదు? మృతుల్లో నుంచి లేకపోతే అందరిలాగా ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద ప్రవక్తలు అనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద దీర్ఘదర్శులు అనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద ముళ్ళు అనుకునే చచ్చిపోయారు, కానీ ఎవరు లేవలా. వాళ్ళ మాటలకి ఎట్లా విలువ ఉంటుంది? ఏ గొప్ప ప్రవక్త అని చెప్పుకున్న చచ్చిపోయి మరలా లేవలే భూమి మీద పుట్టిన కానీ చెప్పే వరకు. ఆయన లేచి 40 దినాలంట శిష్యులతోటి భూమి మీద సంచారం చేసి అనేక మంది కనిపించాడంట. మొదట మగ్దలేని మరియకి, తర్వాత పేతురుకి, కైఫాకి, తర్వాత 500 మంది శిష్యుకి, తర్వాత చదండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే తర్వాత అందరికి కనిపించాడు. కనిపించినప్పుడు ఏం చేశాడు? కొన్ని దృశ్యాలు కూడా రాశారు. ఒకటేంటి? పేతురు 12 మంది శిష్యులు మళ్ళా చేపలు పట్టుకోవడానికి పోయారు. యేసు ప్రభు చనిపోయాడు, 3 రోజులు లేచాడు అని తర్వాత కనపడలేదు. ప్రభు కనిపిస్తూ ఒకసారి కనిపించి మాట్లాడాడు, ఈయన కనపడకపోయాడు. ఇదేంటి కళ భ్రమ అనుకునేవాడు. వాళ్ళు ఏం చేశారు? సరే ప్రభు ఉన్నప్పుడు అన్నీ చేసి ఇప్పుడు ఏం లేవు కదా, ఇంకా మనకేం చేద్దామని చెప్పి శిష్యులు అందరూ కలిసి ఏం చేశారు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. దానికి లీడర్ ఎవరు? పేతురు, దుడుకు పేతురు అనమాట. దుడుకు పేతురు తీసుకుపోయాడు. ఒక్కడే కదా, మొత్తం జరుస్తుంది కదా, అట్లా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగింది అంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని అంటే దేవుడు మనల్ని వదిలిపెట్టడం. ఎక్కడికి వెళ్ళినా వస్తూ ఉంటాడు. అడవిలోకి వెళ్తే అడవిలోకి వస్తాడు, చేపలు పట్టే దగ్గరికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రభు వస్తాడు. ఏ స్థితిలో ఉన్నా వస్తాడు.
నేను ప్రేమించాడు కనుక నేను వదిలిపడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నీతోటి ఏం చేయించుకోవాలనుకున్నాడు అది ఖచ్చితంగా చేసే వరకు వదిలిపెట్టాడు. దేవుడికి నీ ఎడల ఏ సంకల్పం భూమి మీద ఉందో, ఏ ప్రణాళిక ఉందో, మోషే మీద దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఏముంది? ఇశ్రాయేలు విడిపించడానికి వాడుకోవాలనుకున్నాడు. ఆయన కూడా దుడుకు కత్తి పట్టుకొని బయలుదేరాడు, సైనికులు చంపాడు. ఆ ఫరో రాజు కోపం వచ్చేటప్పటికి తెలిసిపోయి కానించి పారిపోయి మిద్యాని అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆయన అక్కడ పెళ్లి చేసేసుకున్నాడు పిల్ల, కానీ ఇంకా మొత్తం మర్చిపోయినాడు. అయినా కానీ దేవుడు వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళాడు, కొండల్లోకి వెళ్ళాడు. కొండల్లో కాస్తున్నాడు. కొండల్లోంచి ఎట్లా మోషేని పట్టాలి అనుకున్నాడు. ఒక పొద మండుతా ఉంది. ఏంటి ఇట్లా మండుతుంది, కాలటం లేదే అని వెళ్ళాడు. వెళ్తే ఆ మంటల్లో నుంచి, మండే పొదలో నుంచి స్వరం వినిపిస్తుంది, మోషే మోషే మోషే. అయ్యా నీ చిత్తం ఏంటయ్యా అన్నప్పుడు, నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధమైందయ్యా, చెప్పులు తీసేయమని. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడాడు, ఆకర్షించుకున్నాడు. మోషే ఎన్నో సాకులు చెప్పాడు. నా వల్ల కాదయ్యా, నేను రాలేనయ్యా, నేను నిలబడలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నేను నత్తోడినయ్యా, నాకు చేత కదయ్యా, నాకు ఎన్ని రకాలు తప్పించుకున్నాడో. దేవుడికి కోపం వచ్చింది. అయినా కానీ దేవుడు మోషేతో పని చేయించుకున్నాడా లేదా? చేయించుకున్నాడు. అన్ని లక్షల మందికి ఒక విమోచకుడుగా ఒక ఎండిపోయిన కర్ర ఉంది ఆయన చేతిలో, గొర్రెలు కాసే కర్ర. ఆ కర్రని దేవుడి చేతిలో పెడితే దేవుడు మహిమకరంగా మార్చి ఆ కర్ర ఎత్తితేనే అద్భుతాలు జరిగిపోతుంది. ఆ కర్ర ఎత్తితేనే సముద్రం ఎర్ర నీళ్ళుగా రక్తంగా మారుతుంది. కర్ర ఎత్తితేనే ఆ ఆకాశం అంతా చీకటి గమ్ముతుంది. ఎంత అద్భుతం! ఆయన అంతకుముందు ఆయన చేతుల్లో ఆ కర్ర ఎట్లుంది? ఎండిపోయిన కట్టే, గొర్రెలు కాసుకునేది. కానీ దేవుడి చేతుల్లో పెట్టేకెళ్ళింది ఇశ్రాయేలు విడిపించడానికి మహిమగల అద్భుతాలు చేసే కర్రగా మారింది. హల్లెలూయా. మన జీవితాలు మనలో ఉన్నంత కాలం, మన దగ్గర దాచిపెట్టుకున్నంత కాలం మట్టి వారమే, ఒట్టి వారమే, పనికిరాని, ఎవరికి ప్రయోజకులుగా ఉండము. మన జీవితాలను యేసయ్య చేతిలో పెడితే, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఒక మహిమ కలిగిన పాత్రగా చేస్తాడు, ఒక పనికొచ్చేవాడిగా చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు, అనేక మందికి వెలుగునిచ్చేవాడిగా చేస్తాడు, ఒక సారమైన ఉప్పులాగా నిన్ను చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ తరంలో చేసి దేవుడి చిత్తం నీ జీవితంలో జరిపించుకొని ఆయన వాడుకొని మహిమ పొందుతాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక వాళ్ళు 12 మంది శిష్యులు వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటే వాళ్ళని ఆకర్షించుకున్నాడు, పిలిచాడు. పేతురు ఎక్కడో చేపలు పడుతున్నాడు చూసాడు, ఎగురు దూకాడంట నీళ్ళలోకి. ఎందుకు? ఎట్లున్నాడు ఆయన స్థితి అట్లుంది. యేసు ప్రభుని చూసి ఆకర్షించుకొని ఏమన్నాడు? పేతురా పేతురా ఏందయ్యా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఆయనకి ఎంత కోపం వచ్చింది. ప్రభా నీ కొరకు నేను ప్రాణం పెట్టేవాడిని, సైనికుడు నీ మీదకి వస్తే వాడు చెవు నరికాను కదా ప్రభా, నా గురించి నీకు తెలీదా? సరే నేను ప్రేమిస్తున్నాను. మళ్ళాడు ఏమన్నాడు? పేతురా వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అంటే ఈ లోకములో ఆ నెట్టు వీటన్నిటికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. రెండోసారి వీళ్ళకి కోపం వచ్చింది. మళ్ళా మూడోసారి అడిగాడు ప్రభు. అవునయ్యా. మొదటిసారి ఏమన్నాడు? పేతురు నేను ప్రేమిస్తున్నా అంటే నా గొర్రెల్ని మేపమన్నాడు. రెండోసారి నా గొర్రెల్ని కాయమన్నాడు. మూడోసారి నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు. హల్లెలూయా. దేవుడు అట్లా 40 దినాలు కనిపించి 40వ దినం అయిన తర్వాత ఆరోహణమయ్యాడు. ఎక్కడ ఆరోహణమయ్యాడు దేవుళ్ళరా? అంతవరకు నేను చెప్పి ఈరోజు వస్తాను. చదవండి అపోస్తల కార్యం 1వ అధ్యాయము 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొక్క నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. నేను ఫాస్ట్లో చెప్తాను, సమయం ఎక్కువ తీసుకోలేను.
దీంట్లో నేను అప్పుడులాగా 10 గంటలు చెప్పి నాకు ఓపిక ఉండదు. ఫాస్ట్లో వెరీ కాన్సన్ట్రేటెడ్, అంటే మంచిగా మటన్ వండుతా. కొంచెం నీళ్ళగా పోసేసి 10 మంది వస్తే ఇద్దరికి చేసుకున్నది 10 మందికి చేస్తాం. కొన్నిసార్లు మనం అట్లా చేస్తాం కదా, అట్లా కాదు. ఇది 50-100 మంది అనేది 10 మందికే పెడతారు. హల్లెలూయా. అంటే మంచి శ్రేష్టమైన ఆహారం, బలమైన ఆహారం. దేవుడు మీకు శక్తినిస్తాడు. ఈ 10 దినాలు అయిపోయినప్పుడు మరణాన్ని జయించిన తర్వాత పైకి లేచాడు. పునరుద్ధానం అయిపోయింది కదా. తర్వాత కొన్ని 40 దినాలు ఉన్నాడు భూమి మీద. 40 దినాలు గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, అవరోహణం అంటే కిందకి దిగడం. మనం ఆరోహణం కావాలి, అవరోహణం కావద్దు. ఎందుకంటే మన కోసం యేసు ప్రభు అవరోహణం అయ్యాడు, కిందకి పోయాడు, పైకి వచ్చాడు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. మనం పై ఉన్న వాటినే చూడాలి. పైనే ఆకాశం ఉన్నది, పైనే దేవుడు ఉన్నాడు, పైనే యేసయ్య ఉన్నాడు, పైనే సింహాసనం ఉన్నది. మన ఇల్లు, మన సొంతం, మన ఆస్తి పైన ఉంది అంటున్నారు. ఇప్పుడు మన పౌరస్థితి పైన ఉంది, పరలోకంలో ఉంది. దేవునితో నీ జీవం దాచిపెట్టుంది. దేవుడు నీ కొరకు ఏం దాచిపెట్టాడో, ఏం మేలు దాచిపెట్టాడో పరలోకంలో దేవుడు వెళ్ళారా. ఏ చెవుకి గోచరం కాదు, ఏ మనసుకు అర్థం కాదు. దేవుడిని పరలోకములో ఆశ్వాసాన్ని పొందుకోవాలి. దేవుడు వెళ్ళారా. ఇదంతా కనిపించేది, ఇది భౌతికమైనది, నశించేది. ఇది ఇంత తృప్తిగా, ఇది ఇంత ఆనందంగా, ఇదింత ఈ బంగారము, లేకపోతే ఈ మటన్ బిర్యానీలు, ఈ కోకలు, చీరలు, ఈ యొక్క బంగారము, ఈ ఉంగరాలు, రింగులు, ఇవన్నీ మనకి ఎంత అలంకరణ, ఎంత ఆనందం, ఎంత వినోదంగా ఉన్నాయో ఇవన్నీ దేనికి ఉపయోగపడవు. కానీ వీటన్నిటికి ఇవే ఇంతుంటే అనిశ్చయములు ఇవన్నీ. అనిశ్చయములు అంటే నిశ్చయమైనవి కాదు, క్షయమైనవి. అంటే అక్షయమైన, క్షయం అంటే నశించిపోయే అన్ని శరీరం కూడా. కానీ వీటన్నిటికంటే మాన్యమైనవి, ప్రకాశములు కలిగినవి, శాశ్వతమైనది, జీవము కలిగినది, మనోహరమైనది, వెలుగు, సంతోషము, ఆనందము కలిగినది పరలోకములో ఉన్నది. అక్కడ నిశ్చయముగా ఉన్నది. అక్కడ నీ యొక్క సమర్పణను బట్టి, భూలోకములో దేవుడి కొరకు నీ ఆరాటాన్ని, నీ ప్రేమను బట్టి పరలోకములో నీ స్థానం ఉంటుంది, నీ యొక్క ఆ ఆస్తి ఉంటుంది, ఆ రమ్యమైన గృహాలు ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి పునరుద్ధాండయి పైకి లేసేటప్పుడు ఒలీవల కొండ మీద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఎందుకు వెళ్తానంట ఆయన? ఆయనతో కూడా నివాసం. పరలోకంలో అనేకమైన నివాసాలు మీ కొరకు నేను సిద్ధపాటు చేస్తున్నాను. చందు కోటి, సందీప్ కోటి, ఆరోన్ కోటి, సంకీర్తన కోటి, ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్క నివాసాలు. ఒకసారి అంట పాల్ యాంగ్చో గారు సౌత్ కొరియాలో, దేవుడు ఆయన ఒక సహోదరి చనిపోయిందంట, పెద్ద ఆమెకి దాన్ని బరియల్ కార్యక్రమానికి వెళ్ళాంట ప్రార్థన. వెళ్తే ఆయన సేవకులంట, ఆమె భర్త కూడా వృద్ధాప్యంలో అంట చనిపోయిన తర్వాత ఈయన వెళ్తే ఆయనకి బాగలేకపోతే, ఆయనకి అట్లా చనిపోయి వస్తే ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో దేవుడు అంటే ఈయన ఆత్మను పైకి తీసుకెళ్ళిపోతే పైన ఈయన యేసు ప్రభు తీసుకెళ్ళి ఆయన పరలోకంలో అన్ని విషయాలు చూపించాడంట. అన్ని విషయాలు చూపించి చివరికి ఈయన అడిగంట, అయ్యా పాస్టమ్ ఎక్కడ ఉంది అన్నాడు. అనేటప్పటికి పాస్టమ్ అని చూపించడానికి యేసు ప్రభు తీసుకెళ్తే అక్కడ ఒక మహిమ దగ్గర మెరుస్తుందంట. మంచి ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఆమె చనిపోయి ఉందంట, రోగగ్రస్తురాలుగా ఉందంట, బలహీనంగా ఉందంట, చూడడానికి వికారంగా ఉందంట. ఆమె అసలు ఆమె పరిచయం చేయటమే కష్టం. ఏం పిల్లరా, కొంతమంది చూడడానికి వికారంగా ఎట్లుంటూ ఉంటారు, కానీ వాళ్ళ ఆత్మ దేవుని దృష్టిలో సౌందర్యంగా ఉంటుంది. శరీరము బలహీనమైన ఆత్మలో సౌందర్యం కలిగిన వాళ్ళ ధన్యులు. ఎవరు ఆత్మలో సౌందర్యం? దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు యథార్థంగా ఉండేవారు, దేవుని కొరకు నీతి కలిగి ఉండేవారు,
దేవుని మార్గం నడిచేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించి ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి కొరకు రోషము కలిగిన వారు, దేవుని జ్ఞానం పొందిన వాళ్ళు ఆకాశం నక్షత్రం లాగా మెరుస్తారంట, ఆకాశంలో మహిమ లాగా ఉంటారంట దేవుళ్ళ. ఆమెంట ఆయన అంట, అయ్యో ఈమె ఇంత అందంగా ఉన్నది, పైన చూశాడు, కిందన భార్యని ఈమె ఎట్లుంటుందంటే ఏదో చేసేసుకున్నాడు ఆయన, సేవకురాలు కింద నాకు సపోర్ట్ చేస్తుందని చేసేసుకున్నాడు అంటారు. ఏదో ఉంటుంది అది సరిగ్గా అలాగా, ఆ లేక ఎట్లనో ఉందంట, ఏదో ఉందంట చేసుకున్నాడంట. సరే మొత్తం ఆడకెళ్ళి చూసాం, అంత అందంగా ఉందంట, ఆమె మహిమతో పరలోకము నిలబడి ఉందంట, కానీ దూరంగానే ఉందంట, దగ్గరికి రాలేదంట. చూసి అంతనా సరే ఇంకెళ్దామని ఆయన అన్నంట, అయ్యా మరి నా ఇల్లు ఎక్కడ ఉందని ఆయన కొంచెం దూరం వెళ్ళి తీసుకెళ్ళి, ఇదే నీ ఇల్లు అండి, పైన కప్పేదయ్యా. ఈయనక పెద్ద సేవకుడు, ఈయన సేవకురాలు ఇంట్లో ఒకటి ప్రార్థన చేసేది, ఈయన ఎంతోమంది ఏందయ్యా కప్పు, ఏదైనా కప్పు లేదంటే ఇంకా నీకు టైం ఉందయ్యా, నువ్వు కింద నువ్వు చేయాల్సిన పని ఉంది, కింద నీ పని అయిపోతే పైన నీ కప్పు పని అయిపోతుంది. హల్లెలూయా. కాలం సంపూర్ణమైనప్పుడే దేవుడు తీసుకుంటాడు. దేవుని బిడ్డల మరణానికి ఒక కాలం నియమం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఏది ఎట్లంటే అట్లా జావరు, ఎట్లంటే అట్లా పోరు. దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన రక్తంలో కడగబడి ఆయన పునరుద్ధానములో మనం తిరిగి జన్మించిన దేవుని బిడ్డల యొక్క కాలము, ఆయుష్యు, ఆ జీవం మొత్తము ఒక పైన పుస్తకం రాయబడుతుంది. ఎట్లా పడితే అట్లా ఉండదు దేవుని బిడ్డలారా. అటువంటి మరణాలు రావు. నీతిమంతుడు మరణం ఇస్తాడు, శ్రేష్టమైన, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఒక మంచి శ్రేష్టమైన మరణం ఇస్తాడు. ఆ మరణం ఎట్లుంటుందని మనం చనిపోతే మన ఆత్మను తీసుకుని పరలోకం నుంచి దేవదూతలు దిగి వస్తాడు. హల్లెలూయా. అదేనమాట, అక్కడ అంత సౌందర్యంగా ఉందంట. ఆమెను తీసుకొచ్చి ఈయన ఏంటంటే ఇంకా సమయం ఉందని తీసుకొచ్చాయంట. ఏంటయ్యా అంటే ఆమె అడిగిందంట, భక్తురాలు, అయ్యా ఒక్కసారి ఆయన చూయించని అడిగిందంట. అందుకే యేసు ప్రభు కిందకు వచ్చి ఆయన ఆత్మను తీసుకెళ్ళాడు. ఆయన చాలా బాధపడుతున్నాడంట. బాధపడుతుంటే ఒక్కసారి చూయించయ్యా నన్ను, నాకు నేను ఎట్లున్నానో చూయించాయంటే, నువ్వు వెళ్తావంటే నేను వెళ్ళా కిందకి అన్నా. ఒకసారి పరలోకం చూసిన వాళ్ళు కిందకి ఎవరు వెళ్ళారంట, కిందకి రావడానికి ఇష్టపడాలంట. దేవుడు అంత మహిమ రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. ఇంకో 10 నిమిషాలు, ఎందుకంటే 8 మొదలు పెట్టాము ఈరోజు. 15 నిమిషాలు లేటు మీ వల్లనే, కాబట్టి 15 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను నేను. టైం కరెక్ట్గా నేను తీసుకుంటాను. 1.5 అవర్ అంటే 1.5 గంటలు అంతే. మీరు ఎంత లేట్ వస్తే అంత లేట్. హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, దేవుడు పునరుత్థానం పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు, ఆరోహణం అయ్యాడు. వెళ్తే ఏమన్నాడు, మీ కొరకు నేను ఒక గృహాలని, రమ్యాలు ఉన్నాయి, రమ్యమైన ఇల్లు మీ కొరకు సిద్ధపడి, మీరు ఉదయాన్ని కలవరపడవద్దు మీరు, లేకపోతే నేను చెప్తాను, నేను మళ్ళా వస్తాననే మాట ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో, నా తండ్రి అనేక నివాసములు కలవు నేరియర్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేయడగా నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకున్నాను. సంఘం ఎత్తపడటం అంటే అది. నేనుండు స్థలములో మీరున్నట్లుగా నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. ప్రభు వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. భూలోకములోకి ఆయన వచ్చే రెండో రాకడలో ఒక ఆయన యూదా గోత్రం సింహంలాగా ఖడ్గం పట్టుకొని వస్తున్నాడు. ఆ భూమి మీద యుద్ధాలు, భయంకరమైన ప్రళయాలు, కరువులు, తెగుళ్ళు, నాశనమయ్యే సమయంలో భూమి మీద మనం ఉండం. ఆ శ్రమకాలంలో దానికంటే ముందే ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. దానికంటే ముందే ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. దాన్నే సంఘం ఎత్తబడటం అంటారు. నీకు కూడా భయమమ్మా? అయ్యో. హల్లెలూయా. పోయినసారి ఫస్ట్ మనం వాడ ఈస్టర్ పెడుతుంటే జ్యోతికి పెద్ద పవన్ చంపేస్తుంది, బండకేసి పోతుంది. హల్లెలూయా. అయితే పునరుద్ధరణ, నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని నేనుండే స్థలం ఉన్నట్టుగా నేను తీసుకుపోతాను అన్నాడు. అది మొట్టమొదటిగా మనకి ఆధారమైన మాట. నేను వెళ్ళి మళ్ళా వస్తానన్నాడు. ఎవరైనా
మరణము జయించి లేచిన వారు లేరు, మళ్ళా నేను పైకి వెళ్తున్నా, నేను మళ్ళా వస్తానని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు నాకు సిలువ వేస్తారు, నేను చనిపోయి యూదుల చేతికి అప్పగించబడతాను, నన్ను చంపేస్తారు, నేను 3వ దినం మళ్ళా పైకి లేస్తానని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నేను పైకి లేస్తానని చెప్పాడు, ప్రభువు లేచాడు. మళ్ళా నేను వెళ్తున్నా, మళ్ళా వస్తానని ఇక్కడ చెప్తున్నాను. అదేవిధంగా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో మాట చూడండి. చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళేటప్పుడు ఎట్లా లేడు, ఒక మేఘము ఆయన కొనిపోయింది. యేసు ప్రభు బాప్తిజం తీసుకునేటప్పుడు ఒక మేఘం దిగి వచ్చింది, పావురం లాగా వచ్చిందంట మేఘం. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన ఆవరించి మేఘములో కొనిపోయబడింది. దాన్ని ఆరోహణం. ఎక్కడి నుంచి? ఒలీవల కొండ మీద నుంచి. అప్పుడు అక్కడున్న దేవదూతలు శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నారు. చెప్పండి, చదవండి. వారు ఆకాశం వైపు తేరు చుచ్చుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చుచ్చుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పింది. ఆమేన్. దేవదూతలు యేసు ప్రభువుని పుట్టినప్పుడు ఏం చెప్పారు? గొల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గాబ్రియల్ దూత, అనేక మంది దూతలు వచ్చేసి, ఇదిగో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ఆయన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఇదిగో మీకు లోక రక్షకుడు పుట్టెను, ఇదే మీకు సూచన. ఏమనగా కన్యక గర్భాన్ని ధరించి కుమారుని కని ఉంది, పొత్తి గుడ్డలతోటి అతను చుట్టబడి, ఎక్కడ? గొర్రెల పశువుల పాకలో తొట్టిలో పెట్టబడి ఉన్నాడు అని దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు పరలోకంలో నుంచి ఒక స్వరం వినబడింది, పరిశుద్ధాత్మ దిగి రావడం పాలన, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు 3వ దినాన అక్కడున్న స్త్రీలు యూదా శాస్త్రం ప్రకారంగా, ఆచారం ప్రకారంగా సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి ఆయన్ని శుద్ధీకరణ చేయడానికి ఈ శరీరాన్ని వెళ్ళి మగ్దలేని మరియ, ఆయనకి ఇష్టమైన బిడ్డలు వెళ్ళినప్పుడు ఆ రాయి ప్రక్కకు తొలగించబట్టము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక దేవదూతిని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? హల్లెలూయా. ఒక మాట మనకి గుర్తుండిపోవాలి. అందులో ఏ దింపట్టిన మాటలు మన గుండెలు ఉండిపోవాలి. దేవదూతలు మాట్లాడుతున్నారు. ప్రభు పుట్టినప్పుడు మాట్లాడారు, వర్తమానం తెచ్చారు, లోక రక్షకుడు మేము పుట్టాడని. బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆయనకి సిలువ వేయబడి 3వ దినాన్ని లేచినప్పుడు అక్కడ దేవదూత మాట్లాడుతున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, సజీవుడైన వాడిని మృతుల్లో ఎత్తుకెత్తుతున్నారని చెప్పారు. హల్లెలూయా. తర్వాత 40 దినాలు ఆయన పునరుద్ధానం మాట్లాడి ఆరోహణమై ఆకాశ మేఘములో కొడిపోబడినప్పుడు మళ్ళా దేవదూతలు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నారు? అయ్యా, ఇదిగో మీరు కళ్ళతో చూస్తున్నారు కదా, ఏ విధంగా ఆరోహణమైన పైకి వెళ్ళిపోతున్నాడో అదే విధంగా మళ్ళా దిగి వస్తాడనే మాట అక్కడ చెప్పారు. చదివిన మాట. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములోకి వెళ్ళాడో మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన మళ్ళా తిరిగి వచ్చునని వారితో చెప్పాడు. హల్లెలూయా. మీరు చూస్తున్న యేసు ఏ విధంగా పైకి వెళ్ళిపోయాడు, అదే విధంగా తిరిగి వస్తాడు అని మళ్ళా దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు అక్కడేమన్నాడు? నేను నా యొద్ద మీరుండుటకు, నేను మీకు పైన నివాసాలని, నేను ఎక్కడుంటానో మీరు అక్కడ ఉండటానికి నేను మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు తీసుకెళ్తాడు ఆయన?
చర్చి సంఘం ఎత్తబట్టలో ఆయన ఎక్కడ ఉంటాడో మనము కూడా అక్కడ ఉంటామంట. అయ్యా, మీరు నాకు అనుగ్రహించిన వారు నాతో ఎల్లవేళ ఉండునట్లుగా వీరిని అభిషేకించమన్నాడు. చదవండి, ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో లోకము 6వ వచనం, 24వ వచనం. ఏ తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. హల్లెలూయా. చూడండి, తండ్రి నేను ఎక్కడ ఉందునో యేసుక్రీస్తుకి కుమారుడికి ఏ మహిమ ఇచ్చాడో ఆ మహిమ చూడాలని, నేను ఎక్కడ ఉంటానో నీవు నాకు అనుగ్రహించిన వారు అక్కడ ఉండటానికి ఆయన్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం ఆయన ఎక్కడ ఉంటామో అక్కడికి ఆయనతో ఉండటానికి నిత్యత్వంలో మనల్ని మళ్ళా తీసుకెళ్ళడానికి ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడంట పరలోకంలోకి? ఆయన అంట తన రక్తము, పరలోకము పవిత్రమైనది కదా, తన సొంత రక్తము తీసుకొని పరలోకంలోకి వెళ్ళాడు. మాట చదండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కొడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఆయన స్వరక్తం అంటే సిలువలో రక్తం ఖర్చు ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు. ఈ పరిశుద్ధ స్థలం అంటే ఏది? రోమపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదవండి. పది 24వ వచనం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలువల చెట్టు నుండి కోయబడి స్వభావ నిమిత్తముగా మంచి ఒలువల చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. మళ్ళా రోమపత్రిక ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయం 24 వచ్చిన. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? పరలోకం. ఆ పరిశుద్ధ స్థలం ఏది? ఆయన రక్తము తీసుకొని వెళ్ళాడు. ఆ పరలోకములోకి ఆయన మన కొరకు చిందించిన రక్తం తీసుకొని యాజకుడు ప్రతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లుగా యేసుక్రీస్తు తన రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకములోకి దేవుని దగ్గరికి ప్రవేశించాడంట. హల్లెలూయా. పరలోకములోకి ప్రభు ప్రవేశించాడు. పునరుద్ధానే పరలోకములోకి వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంటే మన పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడానికి యాజకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం. నా పిల్లలారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతి. అంటే ఎవరైనా పాపం చేస్తే భయపడద్దు. మన పక్షాన తండ్రి దగ్గర ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఎవరు? లాయరు. మన పక్షాన అంటే తండ్రి దగ్గర మన ఆత్మలకు ఉత్తరవాది. తండ్రి దగ్గర మనం ఏమైనా తప్పులు చేస్తే మన పక్షాన తండ్రి దగ్గర ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మన పక్షాన అయ్యా క్షమించు ప్రభా, ఇదిగో వారి కొరకు నేను రక్తం కాచాను, వారిని బ్రతికించని దేవుడి దగ్గర కృప మనకి ఇవ్వడానికి, మన ఆత్మను విడిపించడానికి, మళ్ళా మంచిగా దేవుని దగ్గర నిలబెట్టడానికి, ఆ పరలోకానికి వెళ్ళడానికి, మన ఆత్మల కొరకు బ్రతిమలాడటానికి ఉత్తరవాదిగా
యాజకుడిగా మనకు విజ్ఞాపన చేసేవాడిగా యేసు ప్రభు అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడున్నాడు ప్రభు? పరలోకములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన ఆత్మల కొరకు యాజకుడిగా ఉన్నాడు. మన ఆత్మల కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. మన పక్షాన ఉన్నాడు. రెండోది ఏంటంటే మన కొరకు మన నుంచి తీసుకెళ్ళే మన తండ్రిగా అక్కడ ఉన్నాడు తండ్రి. అంతవరకు ఈరోజు యేసు ప్రభుని గురించి నేను చెప్పాను. రేపు యేసు ప్రభు దేవుడు అనే దాని గురించి నేను చెప్తాను. యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి ఇంకా మన స్లోగా మన సబ్జెక్ట్లోకి వెళ్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. హల్లెలూయా. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడా స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రములు తండ్రి. యేసయ్య లేఖనాలని ప్రభు నా తండ్రి ఎంతగానో ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని ధన్యతను బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా. వాక్యములో లేఖనాల్లో జీవం ఉన్నది, సత్యం ఉన్నది, మమ్మల్ని బ్రతికించేది, శక్తినిచ్చేది వాక్యం ప్రభా. మన నేత్రాలను వెలిగించేది, మమ్మల్ని పరలోకం నడిపించేది మీరు ఇచ్చిన వాక్యం ప్రభా. ఆ వాక్యని తండ్రి మీ బిడ్డలకి ఇద్దరు నేను బోధించాను ప్రభా. మీకు పట్టే వందనాలు. నేను కాదు తండ్రి బోధించినది, పరిశుద్ధ మీలో ఉన్న తండ్రి ఆత్మ అన్నావు. పరిశుద్ధ ఆత్మదేవుడా మీరే ప్రభా. యేసయ్య గురించి ప్రత్యేకముగా అయ్యా లేఖనాల ద్వారా ధ్యానం చేయటకు ప్రభా. ఆయన రాకడ, పుట్టుక ప్రభా, మరణము, పునరుద్ధానము, అయ్యా పరలోకమునకు ఆరోహణం కావడం, మరలా తిరిగైన యేసయ్య వరకు ప్రభా ఈ దినం మీరు బోధించినందుకు మీకు వందనాలయ్యా. బిడ్డలు ప్రభు విన్న బిడ్డలకు వాక్యము అయ్యా హృదయంలో ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ నీరు పోసి ప్రభా ఆ వాక్యం వారికి గుర్తుండి ప్రభా ఫలించేలా చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వినువారులా కాకుండా వాక్యము ధ్యానం చేసి వాక్యానుసారంగా వాక్యమును గైకొని మీ హృదయానుసారంగా ఇచ్చే వాక్యం మాకు దయచేయమని, మీ రాజ్యానికి ప్రభు ఎత్తబడి కూడా సిద్ధపాటు చేయమని, ఇంకా రక్షణ లేకుండా బాప్టిజం లేకుండా సిద్ధపాటు చేయమని ప్రభా మీ గొప్ప కార్యం జరిపించమని, ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, రోగులు స్వస్థలను బంధించి విడిపించమని ప్రభా మీరే ఘనమైన కలిసి మహిమ పొందుకోమని తండ్రి మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకొని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ, సకల పరిశుద్ధులకి, సర్వ సృష్టికి, ముఖ్యంగా ఇక్కడ మనందరికీ ముఖ్యంగా అంటే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ప్రకటన గ్రంథం గురించి, ఆయన యొక్క పుట్టుక, మరణం, పునరుద్ధానము, రాకడ గురించి ప్రకటన ధ్యానం చేస్తున్న మనందరికీ ఇప్పుడు ఎలా ప్రసాదతోడండి ఆశీర్వదించి కాపాడి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం వేచే, సిలువ రక్తం వేచే ప్రవేశనాలు సంపూర్ణ బిళ్ళరా 8 గంటలకి రావాలి. 1.5 అవర్ 1.5 గంట ఖచ్చితంగా చెప్తాను. రాకపోతే మీరు నష్టపోతారు. నేనేం చేస్తాను, మీ విషయంలో మాత్రం నాకు కనికరం లేదమ్మా. ఎందుకంటే నేను కష్టాలు నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. దేవుని దగ్గర ఎంతో ఉపవాసాన్ని కనిపెట్టి మీకు శ్రేష్టమైన జీవాహారం తీసుకొస్తుంది. ఇది మళ్ళీ దొరకవు, రెగ్యులర్ మెసేజ్ కాదు. నాకు తెలుసు మీరు ఎంత పనులకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు.